యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. చాలా మంది ఇప్పుడు హీరోస్ని అంటూ ఉంటారు మారరు ఇన్ని ఇయర్స్ అయినా. మీరు మాత్రం సోలో సినిమాలో ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. మొన్న సుమక్క కలిసారు అనమాట. తను ఎలా ఉన్నారు అక్క అని, అలానే ఉన్నారంటే అంటుంది తను. అదే నన్ను అంటున్నావు కానీ నువ్వు కూడా అలానే ఉన్నావు. ఫస్ట్లో ఎట్లా కలిసారు ఇప్పటికి అలానే ఉన్నావు. సో మీ డ్రీమ్ కదా ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలి, ఒక మంచి సినిమా తీయాలి. Of course. ఎక్కడున్నారు ప్రాసెస్ లో? అట్లీస్ట్ ఒక్కటైనా మంచి సినిమా తీసి బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఒకసారి మిస్టర్ పర్ఫెక్ట్ డేస్కి వెళ్ళిపోయే ముందు, మిస్టర్ పర్ఫెక్ట్ అంటే మనకి మీ లైఫ్ లో ఒక మిస్టర్ పర్ఫెక్ట్ ఉన్నారు కదా. మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఏ పెళ్ళానికి హస్బెండ్ మిస్టర్ పర్ఫెక్ట్ లా కనిపించాడు. ఓకే, సో అసలు ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోకి రావాలి, డైరెక్టర్ అవ్వాలి, ఎక్కడ మొదలైంది ఈ థాట్? మనం యాక్ట్ చేయడం ఈజ్ డిఫరెంట్, కానీ ఆ మొత్తం టీం అంతా ముందు తీసుకొచ్చి ఒక కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా. మిస్టర్ పర్ఫెక్ట్ అయిపోయింది, ఆ రోజంతా షెడ్యూల్ అంతా అయిపోయింది. తర్వాత సోలో మాత్రం మీకు మంచి పేరు తెచ్చిపెట్టింది. సోలో ఒక్క సీన్ అని తీసుకెళ్లారు నన్ను. బేసిక్లీ మీ అమ్మాయి తినేస్తుంది మొత్తం షో, వద్దు ఇక్కడికి ఆపేద్దాం అని చెప్పి ఇప్పుడు ఆపేశారు. ఇంకా సెకండ్ హాఫ్ లో అసలు కనిపించింది నేను. సో ఇప్పటికి స్వప్నిక అంటే ఏ ఇమేజ్ కావాలి మీకు? బిహైండ్ ద కెమెరా కావాలా, ఆన్ కెమెరా కావాలా? అంటే నన్ను జనాలు చూసి ఈ అమ్మాయి అని ఎవరు అవసరం లేదు, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఫుడ్ స్టోరీస్ ఆన్ ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శి. చూసారు కదా, లూనార్ కేఫ్ అనమాట. సో అంటే లూనార్ అంటే తెలుసు కదా, మూన్ అనమాట. అంటే ఏంటంటే మనం మూన్ మీద ల్యాండ్ అయ్యి డిన్నర్ చేస్తే ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ ఈ హోటల్లో ఉంటుంది అనమాట, ఈ కేఫ్లో ఉంటుంది. సో మూన్ మీద ల్యాండ్ అవుతున్నాం కాబట్టి మూన్ పక్కన ఏముంటాయి? స్టార్స్. ఈరోజు ఒక స్టార్ని తీసుకొచ్చి రాబోతున్నాను. స్టార్ అని ఎందుకు అంటున్నానంటే, మనం బేసికలీ మూన్ అంటే హీరోయిన్స్ని ఎక్కువ ఆపాదిస్తూ ఉంటాం, చందమామ అని చెప్పి. చందమామ పక్కన ఏముంటాయి? స్టార్సే కదా. సో హీరోయిన్ పక్కన ఎక్కువగా ఫ్రెండ్ రోల్స్ చేశారు, హీరో పక్కన కూడా ఆవిడ ఫ్రెండ్ రోల్స్ చేశారనమాట. ఆవిడ కామెడీ టైమింగ్ కూడా అదిరిపోద్ది. ఆవిడ ఎప్పటికైనా డైరెక్టెడ్ బై అని ఆవిడ పేరు వేసుకోవాలని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆవిడ పేరే యాక్ట్రెస్ స్వప్నిక, ఫ్యూచర్ డైరెక్టర్ స్వప్నిక. నాతో పాటు ఇప్పుడు రాబోతున్నారు. ముందైతే మనం లోపలికి వెళ్ళిపోదాం రండి. స్వప్నిక గారు హాయ్. హాయ్. సో కేఫ్ ఏంటో తెలిసింది, పేరు చూసారా? యా లూనార్ కేఫ్. మీనింగ్ ఏంటి అనుకుంటున్నారు? లూనార్ మూన్ ఆబ్వియస్లీ. సో వీళ్ళ థీమ్ ఏంటంటే మూన్ మీద ల్యాండ్ అయ్యి మూన్ మీద తింటున్నట్టు సెలబ్రేట్ చేసుకుంటారంట. మేబీ నైట్ టైం లైటింగ్ అంతా అదిరిపోద్ది కాబట్టి. సో ఈ రోజు నేను మూన్ మీదకి, మనం మూన్ మీద ఉన్నాం. నేను ఈ రోజు మూన్ మీదకి ఒక స్టార్ ని తీసుకొచ్చాను అనమాట. స్టారే అంతే. ఇప్పుడు హీరోయిన్స్ ని మనం మూన్ అంటూ ఉంటాం కదా, మూన్ పక్కన ఏముంటాయి మరి? స్టార్స్ ఉంటాయి. మూన్ పక్కన హీరో హీరోయిన్ ఇద్దరిని స్టార్స్ అని అంటాం. యాంకర్ తో మనం ఏం మాట్లాడగలుగుతాం? మీరు చూడని విద్య ఇది. యా ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? అలానే ఉన్నా. ఇది నేను యాక్చువల్లీ చెప్పాలండి, చాలా మంది ఇప్పుడు హీరోస్ ని అంటూ ఉంటారు మారరు ఇన్ని ఇయర్స్ అయినా. నారా రోహిత్ గారు మారిపోయారు చాలా. మీరు మాత్రం సోలో సినిమాలో ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. అంటే అలానే ఉన్నాను అనిపిస్తుంది కానీ నేను కూడా లావయ్యాను. ఏం లేదు, అంతే మీరు అనుకుంటున్నారు అంతే. మొన్న సుమక్క కలిసారు అనమాట. తను ఎలా ఉన్నారు అక్క అని, అలానే ఉన్నారంటే అంటుంది తను. అదే నన్ను అంటున్నావు కానీ నువ్వు కూడా అలానే ఉన్నావు. ఫస్ట్లో ఎట్లా కలిసారు ఇప్పటికి అలానే. మేబీ అందుకే అందరు అక్క అక్క అని పిలుస్తారు. తన తర్వాత పిలవద్దని చెప్పండి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు నారా రోహిత్ గారు కొంచెం పెద్ద ఆయన లుక్ లో ఉన్నారు కదా, ఇలాగా భైరవన్ సినిమాలో మొన్న. ఇప్పుడు మిమ్మల్ని అక్క అంటే మీ ఏజ్ ఎక్కువ అనుకుంటారు. నాకు కూడా మదర్ క్యారెక్టర్స్ ఇస్తే బెటర్ ఏమో. ఎలానో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అంతా అయిపోయింది, ఇప్పుడు ఆ స్టేజ్ అయిపోయింది. సో మేబీ మదర్ క్యారెక్టర్స్, ఈ పిన్నులు వీళ్ళు ఉంటారు కదా, ఈ క్యారెక్టర్స్ బెటర్ ఏమో. మీరు అంత ఎక్స్పెక్ట్ చేయకండి, మిమ్మల్ని మేము ఇంకా యంగానే చూస్తున్నాం. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ టు సీ యూ చాలా రోజుల తర్వాత. సో మీ డ్రీమ్ కదా ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలి, ఒక మంచి సినిమా తీయాలి. Of course. ఎక్కడున్నారు ప్రాసెస్ లో? అట్లీస్ట్ ఒక్కటైనా మంచి సినిమా తీసి బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అట్లీస్ట్ ఒకటి. బయటకంటే అప్పుడు యాక్టింగ్ లోకి వెళ్ళిపోతారు కంప్లీట్ గా? యాక్టింగ్ లో కానీ కాదు, బేసిక్లీ యాక్టింగ్ లో నుంచి నేను ఇటు వచ్చాను. డైరెక్షన్ కోసమనే వచ్చాను. ఫోర్స్ఫుల్లీ యాక్టర్ గా తోస్తారు.
ఇదేదో బానే ఉంది, నేర్చుకోవచ్చు, డబ్బులు వస్తూ ఉంటాయి, ఓకే అని చెప్పేసి నేను ఇదే కంటిన్యూ అయ్యాను. తెలుసు దశరథ్ గారికి ఇవ్వాలి కదా క్రెడిట్స్ మిస్టర్ పర్ఫెక్ట్ లో. అవును. ఎందుకు అసలు ఆయన ఎప్పుడన్నా అడిగారా నాలో యాక్టర్ ని ఎలా చూసారు మీరు అని చెప్పి? ఎప్పుడు అడగలేదు. అప్పుడు అంతా యంగ్ కదా, ఇట్స్ లైక్ అంటే 22, 23 ఆ ఏజ్ లో ఉన్నప్పుడు యాక్టర్ అయిపోయాను. తెలియలేదు అంతా. తోసేసారు, ప్రభాస్ అంటే ఇష్టం, ప్రభాస్ ని చూసుకుంటే అలా యాక్టింగ్ చేస్తాను. తర్వాత మెచ్యూరిటీ వచ్చే లోపల నాకు ఏం చేస్తున్నాం మనం, ఇక్కడికి వచ్చాము, యాక్టింగ్ చేస్తున్నాం, ఓకే డబ్బులు వస్తున్నాయి, ఓకే పేరు వస్తుంది, ఓకే అనుకున్నది డైరెక్షన్ కదా అని చెప్పి అప్పుడు ఐ జంప్డ్ ఇంటూ డైరెక్షన్ డిపార్ట్మెంట్. నేర్చుకోవాలి కదా టెక్నికల్ గా మనం ఎంతని అని చెప్పి ఓ బేబీ చేశాను. సో బేబీ తర్వాత ఇంకా చేసుకుంటూ వస్తున్నాను. ఈ లోపల ఏంటంటే యాక్టింగ్ ఆఫర్స్ తగ్గిపోయాయి బికాస్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ అది ఉండదు కదా. అండ్ జనాలు అందరూ ఏమనుకుంటున్నారంటే సరే తిను డైరెక్షన్ వైపు వెళ్ళిపోయింది, యాక్టింగ్ తగ్గించింది అనుకున్నారు మేబీ. లాస్ట్ సర్కార్ వారి పాట తెలుసు మాకు, మీరు డైరెక్షన్ సర్కార్ వారి పాట తర్వాత మనమే శర్వానంద్ దానిలో కూడా మీరు చీఫ్ అసోసియేట్ ప్లస్ యాక్టర్. ఓకే, అది ఇంకా చాలా కష్టమైంది. 90 days మాకు యూకే షూట్ అయింది. కొన్ని కారణాల వల్ల డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఎవరికి వీసాలు రాలేదు. సో ఐ వాజ్ ద ఓన్లీ వన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. నేను ఒక్కదాన్ని యాక్టింగ్ కూడా చేస్తున్నాను. మీకు వీసా వచ్చింది? నాకు వీసా వచ్చింది. అండ్ అంటే ఇంతకు ముందు వెళ్ళున్నాం కాబట్టి వీసా ఈజీగానే వచ్చింది. ఎంత కష్టపడ్డానంటే నాకే తెలుసు, ఆ పెయిన్స్ ఇంకా ఉన్నాయి. ఇట్స్ బీన్ 2 years. మనమే షూట్ అయ్యి రిలీజ్ అయ్యి అంతా అయింది 2 years అయింది. బట్ స్టిల్ ఐ హ్యావ్ దోస్ పెయిన్స్ అన్నమాట. అంత కష్టపడ్డాం అక్కడ. సో మనమే తర్వాత ఇంకా నాది ఓన్ అది రాస్తున్నాను. సో యాక్చువల్లీ మిస్టర్ పర్ఫెక్ట్ డేస్ ఏమైనా గుర్తొచ్చినాయి? అప్పుడు కూడా యూకే వెళ్ళారు కదా యాక్చువల్లీ? అప్పుడు ఆస్ట్రేలియా, మిస్టర్ పర్ఫెక్ట్ ఆస్ట్రేలియా, సిడ్నీ బ్రిడ్జ్ ఉంటది బ్యాక్ సైడ్ మీ ఫోటోస్ లో. యాక్చువల్ గా ఫస్ట్ మూవీకి ఆస్ట్రేలియా, తర్వాత సర్కార్ వారి పాట ఆ టైంలో యూరప్, దుబాయ్ ఇవన్నీ. దీనికి యూకే. సో మా యాక్టర్స్ కి మూవీస్ లో చేసే వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్. అన్ని కంట్రీస్ ఫ్రీగా వెళ్ళి వరల్డ్ టూర్ ఫ్రీగా చేయొచ్చు అన్నమాట. అది అదృష్టం. ఒకసారి మిస్టర్ పర్ఫెక్ట్ డేస్ కి వెళ్ళిపోయే ముందు, మిస్టర్ పర్ఫెక్ట్ అంటే మనకి మీ లైఫ్ లో ఒక మిస్టర్ పర్ఫెక్ట్ ఉన్నారు కదా, మిస్టర్ పర్ఫెక్ట్ ఏనా బాలు గారు? మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఏ పెళ్ళానికి హస్బెండ్ మిస్టర్ పర్ఫెక్ట్ లా కనిపించాడు. ఆబ్వియస్లీ అది తెలిసిందే. పర్ఫెక్ట్ అంటే మేము ఇప్పుడు మిమ్మల్ని స్టార్ అని ఇంట్రడ్యూస్ చేసాం కదా, నార్మల్ మేము అందరూ స్టార్ అని ఫీల్ అవుతాం కదా. హస్బెండ్స్ కి మాత్రం స్టార్ కాదు, స్టార్స్ కనిపిస్తాయి వైఫ్ అంటే. అవును నిజంగానే, హస్బెండ్ కి వైఫ్ అంటే స్టార్స్ కనిపిస్తాయి, వైఫ్ కి హస్బెండ్ అది మేము యాక్సెప్ట్ చేయాలండి. అబ్బాయిలు కదా యాక్సెప్ట్ చేయాలి. వైఫ్ కి కనిపించే రోజులు ఎప్పుడో పోయాయి, ఇప్పుడు లేదు, ఇప్పుడు అంతా హస్బెండ్స్ కి మాత్రం. సో మిస్టర్ పర్ఫెక్ట్ టైం కి మీరు ఆల్రెడీ అప్పుడు రిలేషన్ లో ఉన్నారా? రిలేషన్ అంటే అప్పుడు ఫ్రెండ్స్ మేము. అక్కడ నుంచి వచ్చిన తర్వాత అది రిలేషన్షిప్ అయింది. రిలేషన్షిప్ అయిన తర్వాత ఏం చెప్తాం, అంతకు ముందు బ్రేకప్ అయింది, అప్పుడే బ్రేకప్ అయింది. సో ఆ బాధలో మిస్టర్ పర్ఫెక్ట్ ముందు అయిందా తర్వాత అయిందా? మిస్టర్ పర్ఫెక్ట్ ఆ టైంలోనే బ్రేకప్ అయింది. అందుకే సన్నగా అయ్యాను. బేసిక్లీ ఆ మూవీలో సన్నగా ఉంటాను, అప్పుడు సన్నగా అయ్యాను నేను. సన్నగా అయిన తర్వాత తిను అప్పుడు ఫ్రెండ్స్ అన్నమాట మేము. జస్ట్ వచ్చాము, ప్రపోజల్ వచ్చింది. విత్ ఇన్ డేస్ క్రెడిట్ వేసేసుకున్నారు, ప్రపోజల్ వచ్చింది ఇన్ ద సెన్స్ ఆబ్వియస్లీ అప్పుడు సన్నగా ఉన్నా కదా. ఆ టైంలో సన్నగా అయ్యాను. సన్నగా అయిన టైంలో ఇప్పుడు మా ఆయన ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేసిన 3rd day 4th day నేను ఆస్ట్రేలియా వెళ్ళా షూట్ కి. అప్పట్లో వాట్సాప్లు ఇవేవి కూడా లేదు, ఇంకా వాట్సాప్ రాలేదు అప్పుడు, ఓన్లీ కాల్స్ అనమాట. అక్కడ నుంచి కాల్స్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అయ్యేవి. నాకు 1 lakh వరకు ఖర్చు అయింది ఓన్లీ ఫోన్స్కే అక్కడ నుంచి అప్పట్లో. దాని తర్వాత ఇక్కడికి రాగానే నేను చాలా లావ్ అయిపోయాను. దిల్ రాజు గారి ప్రొడక్షన్ కదా, మా ఆయన అప్పుడు చూసి ఏంటి ఇలా తయారయ్యో అన్నాడు. అప్పుడు లవ్ కదా, అయినా కూడా నా వెనకాలే ఉన్నాడు. ఐ మీన్ స్టిల్ హీ వాజ్ లవింగ్ మీ. సో అప్పుడు అనిపించింది, సో సన్నగానే ఉన్నప్పుడు కాదు, లావుగా నల్లగా తయారైనా కూడా పాపం ఉన్నాడు. అంటే అలా కదా, ఆ టైంలో బంగారం అని ఫీల్ అవుతారు కదా, బరువు పెరిగినా మనకి లాభమే అని ఫీల్ అవుతారు. అవును, పెళ్ళైన తర్వాతే ఉండదు అది. నైస్. సో మిస్టర్ పర్ఫెక్ట్ లో దగ్గర నుంచి ప్రభాస్ గారిని చూసారు, అంటే ఆయన ఒక మిస్టర్ పర్ఫెక్ట్ ఆ సినిమా మొత్తం చూసుకుంటే ఆ క్వాలిటీస్ ఏమన్నా తర్వాత మీ బాలు గారిలో ఏమైనా కనిపించినాయా? అంటే ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేయడానికి? మీరు భలే అడుగుతారండి. మిస్టర్ పర్ఫెక్ట్ ఆ సినిమాది రియల్ లైఫ్ ఎలా కొన్ని క్వాలిటీస్ చూస్తూ ఉంటారు ప్రభాస్ గారి దగ్గర నుంచి. అదే అంటున్నా, ప్రభాస్ గారే అలా ఉండుండ్రు, సినిమాలో ఉన్నట్టు పర్సనల్ గా ఉండరు ఆబ్వియస్లీ. సో అలా జోవియల్, చాలా జోవియల్.
మా ఆయన మంచి జోవియలు. ఇంకా ఒక పెగ్గు పడిందంటే ఆయన వేసే సెటైర్లు మామూలుగా ఉండవు అనమాట. పక్కన కూర్చొని మేము ఫ్రెండ్స్ అందరం రాసుకుంటూ ఉంటాం. వాళ్ళు తనేమి సెటైర్లు వేస్తాడు. మీ యాక్టింగ్ కి మీ హస్బెండ్ పెగ్గు బాగా యూజ్ అవుతుంది. అంతే కదా? యాక్టింగ్ కన్నా నా రైటింగ్ కి యూజ్ అవుతుంది. రైట్, ఇప్పుడు మొత్తం దాని మీద వెళ్తున్నారు అయితే. దాని మీద కాదు, బట్ ఓకే, ఇట్స్ గుడ్. మా ఇద్దరు కాంబినేషన్ బాగుంటది. నాకు చాలా అర్థమైంది ఇప్పుడు. అంటే మీ ఇద్దరం హస్బెండ్ కి తోడుదొంగలు కైండ్ ఆఫ్. బట్ మీ హస్బెండ్ కి ప్లస్ ఏంటంటే ఇప్పుడు మీరే దగ్గరుండి తాగు తాగు అంటారు. ఇప్పుడు నన్ను ఎవరైనా చూసారనుకో ఏమనుకుంటారు, ఈ అమ్మాయి మంచిగా హట్టకట్ట ఉంది, ఈ అమ్మాయి బాగా తాగుతుంది తిరుగుతుంది, ఈ కైండ్ ఆఫ్ అనుకుంటారు. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు అలా చేసేవాళ్ళం, కానీ నేను ఆల్కహాల్ మానేసి కూడా చాలా ఇయర్స్ అవుతుంది. ఐ మీన్ 5-6 years అయిపోతుంది. సో తను తాగు అని ఏమి ఉండదు. మాకు ఒక వీకెండ్ ఉన్నప్పుడు కూర్చుంటారు, ఫ్రెండ్స్ అందరూ కూర్చుంటారు. అప్పుడు జస్ట్ పక్కన కూర్చొని ఇంకా వీఆర్ మోర్ దెన్ ఫ్రెండ్స్ అన్నమాట, దాన్ హస్బెండ్ అండ్ వైఫ్. సో అసలు ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోకి రావాలి, డైరెక్టర్ అవ్వాలి, ఎక్కడ మొదలైంది థాట్? చిన్నప్పుడే. అంటే ఎలా అంటే డైరెక్టర్ ఎందుకు? అప్పుడు స్క్రీన్ మీద చూసినప్పుడు మనం స్క్రీన్ మీద కనిపించాలని రావచ్చు కదా. యా, స్క్రీన్ మీద కనిపించాలి కన్నా నాకు ఎట్లా ఉండదంటే స్క్రీన్ మీద నడిపించేది. ఇప్పుడు మనం యాక్ట్ చేయడం ఈజ్ డిఫరెంట్, కానీ ఆ మొత్తం టీం అంతా ముందు తీసుకొచ్చి ఒక కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే నాకు. సో ఫస్ట్ నుంచి ఏదైనా డాన్స్ కాంపిటీషన్ ఉన్నా, సింగింగ్ ఇది ఉన్నా, ఏదన్నా నేను మంచిగా ఆర్గనైజ్ చేస్తూ అందరినీ తీసుకొస్తూ నేను పార్టిసిపేట్ చేస్తూ అలా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే. స్టోరీస్ బాగా చెప్పేదాన్ని. మా పెద్దనాన్న గారు వాళ్ళందరినీ కూర్చోబెట్టి చిన్నప్పుడు స్టోరీ చెప్పు అంటే కళ్ళ ముందు ఏం కనిపిస్తున్నాయి వాటికి ఒక స్టోరీ అల్లేసి 3-4 years అప్పటి నుంచి ఏదో ఒక స్టోరీ చెప్తుందని అనమాట. సో అప్పటి నుంచే ఈ అమ్మాయి కొంచెం కథలు బాగా చెప్తుంది అది ఇది అని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది. కానీ మా మదర్ ఒకటే చెప్పారు, సింగిల్ పేరెంట్ తను. నాకు నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయారు. సో సింగిల్ పేరెంట్ తనే చూసుకునేది. మా మమ్మీ ఒకటే చెప్పింది, నువ్వు ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేయి, తర్వాత నీ ఇష్టం, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ డూ ఇట్ అని చెప్పింది. ఏం చేశారు అప్పుడు? ఇంజనీరింగ్ చేశాక మొత్తం మోస్ట్ ఆఫ్ ద ఇంజనీర్స్ అందరూ సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నట్టున్నారు. అప్పట్లో అంత ఇంజనీరింగ్ కి ఫుల్ బూమ్ ఉండే అనమాట. ఇంకా ఇంజనీరింగ్ చేస్తా అని ఒప్పుకున్నా. ర్యాంక్ చాలా జస్ట్ క్వాలిఫైడ్ మనం. మా మమ్మీ కోసం అని కంప్లీట్ గా స్టడీస్ అని తన కోసం అని కష్టపడి చదివా. కష్టపడి కాదు అసలు చదవలేదు, కష్టపడి పాస్ అయ్యాను. బేసిక్లీ ఏంటి అది అందులో బ్రాంచ్? ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, విజయవాడ. యాక్చువల్లీ నేను ట్రిపుల్ అండి. అదే ఇందాకేంటి మీరు రాగానే ఇక్కడ కొంచెం పవర్ స్పార్క్ అయ్యి టప్ టప్ అని కట్టండి. వర్షం పడింది, బట్ ఫ్యాక్ట్ వర్షం అయితే పడింది. నేను చాలా కూల్ కదా, వర్షం పడితే కూల్ గా ఉంటది అనుకున్నా ఇప్పుడు. ఓకే, సో మిస్టర్ పర్ఫెక్ట్ టైం కి ఐ మీన్ ఎలా అప్రోచ్ అయ్యారు అసలు? నేను అప్రోచ్ అవ్వడం కాదు, నేను బేసిక్ గా ఆర్జేగా చేశాను, రేడియో జాకీగా చేశాను. నాకు ఇంట్రెస్ట్ ఉండే, ఎట్లా రావాలో తెలియదు ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఏం ఆపర్చునిటీస్ వస్తే ఆపర్చునిటీ దూరిపోయేదాన్ని. నాకు ఒక ఫ్రెండ్ అంటే అప్పటికి నేను హైదరాబాద్కి వచ్చి ఆర్జేగా చేశాను, యాంకరింగ్ చేస్తున్నాను. ఒక 2-3 ఫిల్మ్స్ లో యాక్టర్ గా కూడా అడిగారు. ప్రయాణం సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ కల్పిక చేసిన క్యారెక్టర్, దానికోసం అడిగారు. అప్పుడు నేను చెప్పేశాను మనకి యాక్టింగ్ రాదు, మీరు యాక్టర్ గా అంటే నేను కష్టం, నేను చేయనని చెప్పాను. దాని తర్వాత ఇంకొక ఫిల్మ్ కూడా ఏదో శశిరేఖ పరిణయంలో కూడా అడిగారు. అప్పుడు ఆర్జే నేను మనకి యాక్టింగ్ కష్టం అండి అని చెప్పాను. తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ కి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుదామని వెళ్ళాను. రిషి ప్రసాద్ అని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, తన త్రూ జాయిన్ అవుదామని వెళ్ళా. తను అక్కడ రైటర్ అనమాట. వెళ్తే ఫస్ట్ ఓకే నువ్వు ఒకటి రాసేసుకొని వచ్చేసి నీకు నాకు వేవ్ లెంత్ సరిపోతుందో లేదో చూద్దాము, ఒక 1 week టైం ఇచ్చారు దశరథ్ గారు. సరే అని చెప్పి మనం అంతా వెళ్ళాం, కూర్చున్నా. మా ఆయన అప్పటికే ఫ్రెండ్, నాకు రాస్తా అన్నావు కదా రాసే అంటే అంత సీన్ లేదు, వెళ్ళే ముందు చూద్దాం అని చెప్పి నేను చిల్ అవుతున్నా. 3rd day 4th day కాల్ వచ్చింది. కాల్ వచ్చి ఇలా సిస్టర్ క్యారెక్టర్ అడిగారు. ఫస్ట్ ప్రభాస్ కి సిస్టర్ క్యారెక్టర్. అప్పుడు నేను సన్నగా అయ్యాను, బేసిక్లీ సిస్టర్ క్యారెక్టర్ ఇంకొంచెం సన్నగా అవ్వాలి, ఇంకొక 5 kgs తగ్గాలి అంటే అస్సలు సమస్య లేదు. ప్రభాస్ కి చెల్లి అంటే చెయ్యను, అది కూడా 5 kgs తగ్గమంటే అసలు చేయను అని చెప్పేసాను. తర్వాత లేదు ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది, అది ఒకటి చేస్తారా, చాలా బాగుంటుంది, షూట్ అంతా ఫారెన్ లో ఉంది కానీ ప్రభాస్ దట్టు ఫ్రెండ్, అది కూడా ఇక్కడ కాదు షూట్, ఎక్కడో ఫారెన్ లో చేసేద్దాం అని చెప్పేసి. నాకు యాక్టింగ్ కాదంటే అవసరం లేదు పెద్ద యాక్టింగ్, మేము నేర్పిస్తాం అన్నారు. వాళ్ళేం నేర్పించలేదు కూడా, నేను ఎలా ఉన్నాను అలా ఉన్నాను.
సో ఆఫర్ అలా వచ్చింది. యాక్చువల్లీ అందులో మీ ఫ్రెండ్స్ బ్యాచ్ లో సత్యదేవ్ గారు ఉంటారు కదా. సత్య నా వల్లనే ఆ మూవీలో పరిచయం. అంటే రిషి ప్రసాద్ అని చెప్పాను కదా, తను నా ఫ్రెండ్. నేను తన సత్యదేవ్ని కూడా పరిచయం చేశాను. బేసిక్లీ మాది ఇంతకుముందు గ్రూప్ ఉండే ఫ్రెండ్స్. సో సత్య ఏంటంటే మేమందరం జూనియర్ ప్రకాష్ రాజ్ అని పిలుచుకునేవాళ్ళం. తన వాయిస్ అలా ఉండేది. సో యాక్టింగ్ కూడా బాగా చేస్తాడు అనమాట. వాయిస్ లోనే చాలా బేస్ ఉండేది. తను జాబ్ చేస్తూ ఉండే. నాకు ఇలా ఆఫర్ వచ్చినప్పుడు రిషి దగ్గర తీసుకెళ్ళాను. కొత్త వాళ్ళు కావాలన్నావు కదా, ఈ అబ్బాయి ఉన్నాడు నా ఫ్రెండ్ అని చెప్పి. తను అన్నాడు ఓకే ఒకసారి పరిచయం చేద్దాం అని పరిచయం చేశారు. అలా అందరం మళ్ళీ ఏమైనా సత్యదేవ్ గారితో కొలాబరేట్ అయ్యారా? కొలాబరేట్ అవ్వడం అంటే జస్ట్ ఫ్రెండ్స్ కదా, సో హాయ్ బాయ్. అంటే ఏదైనా ఒక ఆన్ స్క్రీన్ ప్రాజెక్ట్ ఇద్దరు కలిసి మళ్ళీ సేమ్ ప్రాజెక్ట్ చేయలేదు. తను ఇంకా బిజీ అయిపోయాడు. తను మ్యారేజ్, నేను మ్యారేజ్. నా లైఫ్ ఇట్ వెళ్ళిపోయింది, తన లైఫ్ అటు వెళ్ళిపోయింది. అండ్ అందులో మన ఈయన ఉంటారు సాగర్ గారు, ఐ మీన్ ఆర్కే నాయుడు. తను మేమందరం చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాం. థ్యాంక్ యూ. దీని పేరేంటి భయ్యా? డెటాక్స్ బాల్ అంటే డీటాక్స్ బాల్ అంటే డీటాక్స్ అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ తీసేస్తుంది. అందుకే అన్ని గ్రీన్ ఇచ్చారు కదా. ఇది కినోవా, ఇది అవకాడో సాలడ్. యా ఆల్ గ్రీన్. నార్మల్ గా పచ్చ కమర్లు వచ్చినప్పుడు అంత పచ్చగా కనిపిస్తుంది అంటే నాకు ఇదంతా గ్రీనరీ, ఇది గ్రీన్ గానే కనిపిస్తుంది. ఏంటని డౌట్ వచ్చింది, మీరు చెప్తే తప్ప తెలియలేదు. ఇప్పుడు గ్రీన్ యాపిల్ లేదు రెగ్యులర్ గా తింటారా? తినడం కాదు, నేను మంచిగా వండుతాను. అవునా? అని మంచి కుక్. బాలు గారు మరి లావ్ అవ్వలే, పెద్ద అవ్వలేదు? లావ్ అయ్యారు అప్పట్లో స్టార్టింగ్ లో. వెరీ థిన్. ఇప్పుడు పెట్టట్లేదు ఎక్కువ. ఓకే, ఇంకా వచ్చినాయి ఐటమ్స్. బ్రోక్లీ. వెజ్ ఆర్ నాన్ వెజ్? వెజ్. నాన్ వెజ్ తింటారా ఈ రోజు? ఈ రోజు కాదు, నేను నాన్ వెజ్ తిన్నాను. అవునా? ఓకే. అయ్యో, వావ్, ఈ స్టోన్స్ మీద బాగుంది. ప్రెజెంటేషన్ ఇస్ గుడ్. థ్యాంక్ యూ. నిజంగా మూన్ మీద ఉన్నట్టే ఉంది. ఇప్పుడు ఇన్ని తింటే మూన్ మీదే ఉంటాం. కాళ్ళు పైకి. అబ్బాయిలకి అయితే ఒక మీరు అన్నట్టు పెగ్గేస్తే మూన్ మీద ఉన్నట్టు ఉంటారు. ఓకే ఓకే. యాక్చువల్లీ చూసారా ఇక్కడ, ఇది ఫుల్ మూన్ అన్నమాట. అది హాఫ్ ఫుల్ మూన్, ఇది హాఫ్ మూన్. అమావాస్య ఇదా? ఏమీ లేకపోవడం అంతే కదా. మంచి ఇదే, ఈ టైమింగ్ యాంగిల్ మాకు కావాలి ఈ రోజు. ఓకే, మిస్టర్ పర్ఫెక్ట్ అయిపోయింది. ఆ రోజంతా షెడ్యూల్ అంతా అయిపోయింది. తర్వాత సోలో మాత్రం మీకు మంచి పేరు తెచ్చి. సోలో ఒక్క సీన్ అని తీసుకెళ్లారు నన్ను బేసిక్లీ. అంటే నేను ఇప్పుడు కొంచెం ఒక అంటే ఏజ్ చెప్పకూడదు అంటారు, బట్ నేను చెప్పేస్తా 40 years దగ్గరలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం కూల్ ఉన్నా. అప్పుడు యంగ్ ఉన్నప్పుడు మాటలు ఇట్లా వెళ్ళిపోతుండే. ఆర్జే కూడా చేశా కదా, సో సెటైర్లు వెళ్ళిపోతూ ఉండేవి అనమాట. ఒక చిన్న విషయం అడిగితే పెద్దగా చెప్పేసేదాన్ని, పెద్ద స్టోరీ లాగా. అలా సోలోకి తారక్ గారు ఉన్నారు కదా, చనిపోయారు. తారక రత్న గారు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తను ఫోన్ చేసి ఒక మూవీ ఉంది నారా రోహిత్ ది, దాంట్లో ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం చూస్తున్నారు, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ గో ఫర్ ద ఆడిషన్స్ అని చెప్పారు. నేను అప్పుడు ఇట్లానే కాఫీ షాప్ లో ఎక్కడో ఉన్నాను, పక్కనే ఆఫీస్ అన్నారు. సరే విల్ గివ్ ఏ ట్రై అని చెప్పి, అప్పుడు యాక్చువల్లీ మిస్టర్ పర్ఫెక్ట్ వెంటనే, ఇంకా అది రిలీజ్ కూడా కాలేదు, షూట్ అయిపోయింది, నాకు ఇది వచ్చింది. ఆడిషన్ కానీ వెళ్ళాము. మనం ఎప్పుడు ఆడిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు, మనకి ఎలా ఇవ్వాలో రాదు, అసలు యాక్టింగే రాదు బేసిక్లీ. ఏం చేయాలో తెలీదు. వెళ్ళి అక్కడ డైరెక్టర్ గారు, నాకు డైరెక్టర్ ఎవరో కూడా తెలియదు, ఏ ప్రొడక్షన్ హౌస్ తెలియదు, జస్ట్ వెళ్ళిపోయాను అంతే. ఆయన అక్కడ పడుకొని సోఫా దగ్గర పడుకొని ఆయన ఏదో వాళ్ళతో మాట్లాడుతున్నారు. వెళ్ళి సార్ ఆడిషన్స్కి వచ్చాను, స్వప్నిక అండి, తారక రత్న గారు పంపించారు. ఓ రామ్మరా అని చెప్పేసి ఆడిషన్ చేయండి అన్నారు. నాకేం చేయాలో తెలియదు. కెమెరా ముందుకు వెళ్ళాను, వాళ్ళు పట్టుకొని మీ పేరు జస్ట్ మీ డీటెయిల్స్ చెప్పండి సరిపోద్ది, ఆడిషన్ ఏం అవసరం లేదు, ఇప్పుడు ఒక ఫిల్మ్ చేస్తున్నారు కదా ఆల్రెడీ చెప్పాను. అయిపోయింది. ఆయన డైరెక్టర్ని కలవండి అన్నారు. వెళ్ళి కూర్చుని ఆయన జస్ట్ అడిగారు ఏం చేస్తున్నావు, ఇంతకు ముందు ఏం చేసావు అమ్మా అని అడిగారు అంతే. మిస్టర్ పర్ఫెక్ట్ అన్నారా? మిస్టర్ పర్ఫెక్ట్ నా ఆర్జేయింగ్ అవన్నీ, నేను ఇంజనీరింగ్ చేసిన స్టోరీలు అన్ని ఎందుకు చెప్పేశాను, అలా చెప్పేస్తూ వెళ్ళిపోయారు అనమాట. ఆయన వెంటనే 10 నిమిషాలకి, 1 నిమిషం అమ్మా, ఈ అమ్మాయి సెలెక్టెడ్, ఈ అమ్మాయిని ఓకే చేసేయండి, పేమెంట్ అది మాట్లాడేసేయండి అన్నారు. ఓ వావ్ అనుకొని అది అలా స్టార్ట్ అయింది. కాకపోతే ఒక్క సీన్ కని చెప్పి తీసుకెళ్లారు. ఈ అమ్మాయి బాగా చేస్తుంది, కామెడీ వస్తుంది అని తెలియగానే, కామెడీ వర్కౌట్ అవుతుంది అని తెలియగానే హీ రోట్, అంటే ఆయనే రైటర్ కదా, అప్పటికప్పుడు ఈవినింగ్ రోజు కూర్చొని రాసేవాళ్ళు అది. అలా మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా ఉన్నా. ఫస్ట్ హాఫ్ రష్ అంతా చూసిన తర్వాత ఆయనకి ఏమనిపించింది, హీరోయిన్ తినేసింది పిల్ల. అంటే
ఇప్పుడు ఒక స్క్రీన్ మీద చూడగానే హీరోయిన్ నేను ఉన్నాము అంటే ఆబ్వియస్లీ చూపు నా వైపు వెళ్ళిపోద్ది, హీరోయిన్ వైపు వెళ్ళదు. అమ్మాయి పక్కన చిన్నగా ఇంత ఉంది, మనం ఇంత ఇలా కనిపిస్తున్నాం, చూడగానే ఇట్లా వెళ్ళిపోతాయి కళ్ళు. సో ఈ అమ్మాయి తినేస్తుంది మొత్తం షో, వద్దు ఇక్కడికి ఆపేద్దాం అని చెప్పి ఇట్లా ఆపేశారు. ఇంకా సెకండ్ హాఫ్ లో అసలు కనిపించింది నేను. ఓకే, అలా రీజన్ అది. లేకపోతే మీరు కూడా ఊరు వెళ్ళేవారు ఊరెళ్ళి ఆబ్వియస్లీ కదా, ఇప్పుడు పెళ్ళంటే హీరోయిన్ పెళ్ళంటే ఫ్రెండ్ లేకుండా ఎట్లయితుంది, బెస్ట్ ఫ్రెండ్. ఎవడో ఆలోచించరు, అంత ఆలోచించట్లేదు, మాకు అంత ఆలోచన రాలేదు ఆ టైంలో. అంత ఆలోచించరు. బెస్ట్ ఫ్రెండ్ లేదండి ఇప్పటికీ రావట్లేదు. నువ్వు తినేస్తున్నావు అంతా మొత్తం స్క్రీన్ మీద, అక్కడ కాపేద్దామని ఆపేశారు. ఎక్కడ అంత అన్యాయం అండి ఇది. అన్యాయమే ఉంది, నాకు ఫస్ట్ హాఫ్ అంతా వచ్చింది కదా. ఇప్పటికీ సోలో గుర్తు పెట్టుకున్నారు. ఇప్పటికీ నేను వెళ్తే మీరు సోలోలో చేశారు కదండి, మీరు ఇప్పటికీ దట్స్ వై ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ అంటే డైరెక్టర్ ఎప్పటికీ నేను అలా రుణపడిపోయి ఉంటాను. ఈవెన్ నేను మిమ్మల్ని చూసినప్పుడు నాకు కూడా ఫస్ట్ స్ట్రైక్ అయ్యింది సోలోనే. ఎవరికైనా అదే స్ట్రైక్ అవుద్ది, బికాస్ అది మంచి రోల్ తెచ్చిపెట్టి. బట్ తర్వాత ఒక బూమింగ్ కెరీర్ ఉండాలి అసలు. మీరు కొంచెం ఏమన్నా అపోజ్ చేసుకుంటూ వచ్చారా, నాకు ఆన్ స్క్రీన్ బిహైండ్ ద కెమెరా కావాలి? అలా ఏం లేదు, అప్పుడు వచ్చినవన్నీ అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. కాకపోతే నాకు ఎక్కువ పెద్ద హీరో ఫిల్మ్స్ రాలేదు ఇన్ ద సీన్స్. వచ్చినా కూడా చిన్న క్యారెక్టర్స్ ఉంటుండే, అంటే ఏదో గుంపులో గోవింద పక్కన. ఎంతెందుకు నా సోలో అయిపోయిన తర్వాత నిప్పు అని ఒక ఫిల్మ్ చేశాను, రవితేజ గారు, గుణశేఖర్ గారు. దాంట్లో నాకు జస్ట్ చుట్టుపక్కల ఒక క్యారెక్టర్ ఒక ఇది ఉంటుంది. నేను చెప్పేసాను ఒక 1 వీక్ అయిన తర్వాత నాకు అర్థమైపోయింది మ్యాటర్. వద్దండి నేను ఇలా చేయలేనండి, ప్లీజ్ అండి. ఈ 2 సినిమాలు చేస్తున్నా, అప్పటికి ఇంకా రిలీజ్ అవ్వలేదు. మిస్టర్ పర్ఫెక్ట్ రిలీజ్ అయింది కానీ సోలో రిలీజ్ అవ్వలేదు. అప్పుడు వాట్సాప్లు ఇవన్నీ కూడా లేదు, ఇంత సోషల్ మీడియా ఏం లేదు. సో ఐ టోల్డ్ దెమ్ నేను చేయలేను అని చెప్పేసి ఒక 1 వీక్ చేసేసి వచ్చేసాను ఆ మూవీలో నుంచి. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. నేనేంటంటే అప్పుడు నేర్చుకున్న ఏంటంటే చిన్న క్యారెక్టర్ పెద్ద మూవీలో చిన్న క్యారెక్టర్ చేయడం కన్నా పెద్ద క్యారెక్టర్ చిన్న మూవీలో చేద్దాం అంటే ఒక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. డబ్బులు అయినా రావాలి మంచిగా, లేదంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయినా ఉండాలి. మీరు ఎలా చెప్పారు కదా, అదే VIP 2 లో ఉంటది కదా డైలాగ్, నేను పులికి తోకలా ఉండడం కంటే పిల్లికి తలగానే ఉంటాను. అలా అని కాదు, నేను బేసిక్లీ మనీ ప్రిఫరెన్స్ కన్నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మేబీ అందుకే నేను ఇన్ని సినిమాల్లో లేనేమో, అంతే భజనలు చేయడాలు ఇవన్నీ మనకి రావు. ఉన్నది చెప్పేసేయడం. క్యారెక్టర్ బాగుంది. ఇప్పటి వరకు కూడా నాకు వాళ్ళు ఫోన్ చేసి ఇలా ఉందండి క్యారెక్టర్ అంటే, సోలో చేసిన తర్వాత ఎలా పడిపోయిందంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అలా లావుగా ఉండి ఒక సీరియస్ ఇప్పటికి కూడా ఫోన్ చేయడం, మేడం సోలో క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ అండి, సూపర్ ఉంది. ఆల్రెడీ సోలో చేసి ఇన్నేళ్ళు అయిందిరా, ఇంకా కూడా సోలో క్యారెక్టర్ అంటారంట. మేబీ దాని వల్ల తగ్గిపోయి ఉండొచ్చు. దాని తర్వాత బాగానే చేశాను చాలా. ఇప్పుడు చూస్తే 43 to 44 ఫిల్మ్స్ చేస్తున్నా నేను. ఓ బేబీకి ముందు అంటే 5 years బ్యాక్ వరకు 40-42 ఫిల్మ్స్ చేస్తున్నాను. దాని తర్వాత ఇంకా ఓ బేబీ వచ్చిన వాటి నుంచి కొంచెం తగ్గించాను బికాస్ ఆఫ్ యాక్చువల్లీ హీరోయిన్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ అని మీకు ఎవరైనా ఒక నెరేటివ్ ఇచ్చారు అనుకోండి, పిచ్ చేశారు, అప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇంకా చెప్పలేదు కథ, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే కొంతమంది హీరోయిన్స్ కి బలం అవుతారు, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తా ఉంటారు. కొంతమంది ఏంటంటే హీరోస్ తో టీస్ చేస్తా ఉంటారు. లేదంటే కొన్ని ఏంటంటే ఫుల్ ఫన్ ఏదో సంథింగ్ ఉంటది, హీరోకి ఆపోజిట్ లో ఉంటది. హీరోని చీట్ చేసే క్యారెక్టర్లు కూడా ఉన్నాయి, లైక్ బేబీ లాంటి సినిమాలు. సో మీరు ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? నాకు ఎక్స్పెక్టేషన్స్ అంటే అట్లీస్ట్ ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది దాంట్లో, లేక మన యాక్టింగ్ ఎబిలిటీ చూపించుకుందాం. ఎందుకంటే ఐఎమ్ వెరీ ష్యూర్ నాకు స్టార్టింగ్ లో యాక్టింగ్ రాదు. బేసిక్లీ నేను యాక్టర్ కాదు స్టార్టింగ్ లో. సో నాకు యాక్టింగ్ రాదు. ఎక్స్పీరియన్స్ కొద్దీ వచ్చింది. ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది క్యారెక్టర్స్ తగ్గిపోతూ వచ్చాయి. ఇప్పుడు ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అఫ్ కోర్స్, కానీ దాని తర్వాత క్యారెక్టర్స్ తగ్గిపోయాయి. ఇప్పటికి చూసుకున్నా కూడా ఏదైనా మంచి క్యారెక్టర్ వచ్చిందంటే చేయకుండా ఉండము. బేసిక్లీ వీ హ్యావ్ దట్, అంటే వీ హ్యావ్ టు షో అవర్ టాలెంట్ అని, లేదంటే అబ్బా ఈ క్యారెక్టర్ చేస్తుంటే బాగుండు అనిపిస్తుంది. బట్ రాలేదు మరి, మేబీ ఏమో రాసి పెట్టింది వస్తుంది అంటారు కదా. బట్ వాట్ ఐ లైక్ ఈజ్ అంటే కొంతమంది నార్మల్ గా ఐ మీన్ వేరే ఆలోచనలతో రావచ్చు, ఆన్ స్క్రీన్ రాగానే మిగిలినవన్నీ పోతాయి. బికాస్ ఆన్ స్క్రీన్ వచ్చే ఫేమ్ వేరు. మీరు సోలో తర్వాత అది బాగా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, దగ్గరికి వచ్చి అందరూ ఫోటోస్ తీసుకోవడం. ఆ టైంలో ఫోటోస్ లేకపోతే అట్లీస్ట్ ఆటోగ్రాఫ్ అని అడగడం. ఫోటోస్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి, ఈ సెల్ఫీ కెమెరాస్ ఎక్కువ. లేదు ఇప్పుడు 2012 ఆ టైంలో మీకు సెల్ఫీ కెమెరాస్ ఇలాంటివి తక్కువ కాబట్టి
తీసుకుంటారు బట్ అవును. ఆటోగ్రాఫ్స్ కూడా ఉండేవండి అప్పుడు. అవునవును, ఆటోగ్రాఫ్స్ ఉన్నాయి. అంతెందుకు మిస్టర్ పర్ఫెక్ట్ మేము రీల్ తో చేసిన ఫిల్మ్ మిస్టర్ పర్ఫెక్ట్ సోలో కూడా రీల్ ఇది, దాని తర్వాత డిజిటల్ అయింది కెమెరా. బట్ మీది ట్రూ లవ్ అని నాకు అర్థమైంది. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద మీకు స్టిల్ అవును. మీ ఎయిమ్ ఎప్పుడు అదే ఉంటుంది, అవును. అల్టిమేట్ ఎయిమ్. యాక్చువల్లీ మీరు స్టార్టింగ్ మాట అన్నారు కదా, ఏమన్నారు సోలో డైరెక్టర్ మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ అయిన తర్వాత? ఫస్ట్ తినేస్తున్నా అన్నారు. మొత్తం నేను screen నేను space మిమ్మల్ని బుర్ర తినేస్తున్నాను, తినకుండా తినండి స్టార్ట్ చేయండి ఏదన్నా. ఆడియన్స్ అదే అనుకుంటారు. ఓహో. ఇంటి పాపం Thank వీడు you. బుర్ర తినేస్తున్నాడు మొత్తం పాపం ఆవిడ నేను తినకుండా. అంటే చూస్తే తినాలనిపిస్తుంది కానీ థ్యాంక్ యూ సో మచ్. నా ఒక్కదానికేనా? నేను తింటానండి. యాక్చువల్లీ ఇది స్టార్ట్ చేద్దామా? డీటాక్స్ కలర్ఫుల్ గా ఉంది అంటున్నారా? ఏమన్నారు? డీటాక్స్ బౌల్. డీటాక్స్ బౌల్. యాక్చువల్లీ నేను ఏదో నా రెస్టారెంట్ లా చెప్పాల్సిన డీటాక్స్ బౌల్ అది ఇది చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా. అదే. So నేను తిన్నది ఎందుకంటే నన్ను అందరూ, నాకు ఒక ఐడెంటిటీ ఉందండి బయట, టాక్సిక్ ఏదో అని. ఇప్పుడు అనవసరంగా ఇది తింటే డీటాక్స్ అయిపోతాను కాబట్టి మీరు తినండి. నాకు కూడా టాక్సిక్ అని కాదు, లాగ్ ఉంది ఇంత హెల్దీ తిందా జనాలకి తెలుసు, తిందాం మెల్లగా. ఓకే. సో నాన్ వెజ్ అసలు తినరా? నాన్ వెజ్ నేను మానేసాను. అంటే పెట్స్, యానిమల్స్ కొంచెం ఆ కైండ్ ఆఫ్ చిన్నప్పటి నుంచి నాకు అంత నాన్ వెజ్ అంత ఇంట్రెస్ట్ కూడా మీరు లేదు. ఫోన్ మానేస్తే మానేసారు కానీ మాకు అలాంటివి ఇంజెక్ట్ చెప్పొద్దా? చేయకుండా మిమ్మల్ని అంత ఇంజెక్ట్ చేస్తే ఇంజెక్ట్ అయ్యే విషయాలు కావాలి అబ్బాయిలకి. అంటే మీరు పెట్స్ అంటుంటే మేము యానిమల్ లవర్స్ కాదా అనే ఫీలింగ్ వచ్చింది నాకు ఒకసారి. అలా అనిపిస్తుంది కానీ మీరు చేయరు ఆపరు నాన్ వెజ్. ఎందుకంటే మా ఆయనే దానికి ఇది ప్రూఫ్. మా ఆయన నాన్ వెజ్ లేకుండా ఒక పూట కూడా తినడు. మీకు వర్క్ లో పాపం క్రియేటివ్ వర్క్ లో ఆయన చాలా హెల్ప్ చేస్తున్నారు కదా పెగ్గేసి, దానికి మరి పెగ్గుకి ఇంకోటి ఏదో ఉండాలి కదా. షమ్మా, అబ్బాయిలు ఎంతైనా సపోర్ట్ కదండి. ఆబ్వియస్లీ ఇక్కడ అమ్మాయిలు ఎవరు లేరు నాకు సపోర్ట్ చేయడానికి. యాక్చువల్లీ అమ్మాయిల్ని అబ్బాయిలు సపోర్ట్ చేసి అమ్మాయిలు సపోర్ట్ చేసి మమ్మల్ని ఎవరు ఉంటారండి అప్పుడప్పుడు ఇలాంటివి. సరే నేను ఇప్పుడు మిమ్మల్ని మీరు నాన్ వెజ్ తినండి, ఇక మొత్తం మీరే తినండి ఈరోజు. ఓకే ఓకే. సో మీరు ఐ మీన్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ మూవీస్, చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. లాస్ట్ మూవీ ఏం చూసారు? అయిపోయారు. ఇప్పుడు అందరితో తిట్టించడానికి రెడీగా ఉన్నట్టున్నారు. లాస్ట్ మూవీ జగదేగుడు అట్లా సుందరి రిలీజ్ చూసానండి. చాలా తెలివైన ఆన్సర్ ఇది, మేము యాక్సెప్ట్ చేయం. కొత్త సినిమాలు రిలీజ్ కాకుండా రిలీజ్ అయిన సినిమాలు చూడండి. దొరికేస్తా ఇప్పుడు నేను. రీసెంట్ గా అంటే నేను థియేటర్కి వెళ్ళలేదు బేసిక్లీ, కొంచెం రైటింగ్ లో ఆ సైడ్ బిజీగా. థియేటర్స్ అంతరించిపోతున్నాయి. ఐ మీన్ థియేటర్స్ వచ్చి ఆడియన్స్ అంతరించిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ అదే. ఒక స్టార్ యాక్ట్రెస్ ఆమె సపోర్ట్ చేస్తున్నారు. స్టార్ అంటే నాకే బాధ వేస్తుంది. ఓడి అమ్మ నన్నే స్టార్ అంటే ప్రభాస్ ఏమన్నా మీరే చెప్పాలి ప్రభాస్ ఏమన్నా. గెలాక్సీ అనొచ్చు, నేను స్టార్. గెలాక్సీ. రైట్. ఓకే తినండి. అసలు మీరు కనీసం ఏది టేస్ట్ చేయలేదు, టేస్ట్ అన్న చెప్పండి. ఇది వెజ్ అండి, వెజ్ లో చాలా బాగుంటది టేస్ట్. నాన్ వెజ్ కన్నా ఒకసారి ట్రై చేయండి. లేదు నాన్ వెజ్ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందండి, ఈ తినేవన్నీ మన కోసమే పుట్టాయేమో అని. రామ నేనేమో వెజిటేరియన్ బై చాయిస్. మీ ఇంకో విషయం తెలుసా, ఫన్నీ విషయం చెప్తా. నేను నాన్ వెజిటేరియన్ అంటే ప్యూర్ వెజ్ కాదు, మళ్ళీ ప్రాన్స్ తింటా. మరి పాపం అవి ఏం పాపం చేసుకున్నాయండి? వాటికి ఒక మనసు ఉంటది, వాటికి ఒక జీవం ఉంటుంది. కనిపించిందా మీకు ఆ మనసు? బ్లడ్ కనిపించిందా? ఓపెన్ చేసినప్పుడు నడ్డి విరిస్తే వెనకాల బ్లాక్ గా ఉంటుంది, అది మనసు అని ఫీల్ అవుతాం. నడ్డి ఎందుకు విరిచారు దాన్ని? తల కదా విరిచాల్సింది. బేసిక్లీ ఇప్పుడు మామూలుగా ఆకుకూరలు ఉన్నాయి, వాటికి కూడా ప్రాణం ఉంటుంది, కాకపోతే మనకు బ్లడ్ కనిపించదు కాబట్టి తింటాం. మొత్తం మొక్కని చంపేయం కదా, జస్ట్ కోసుకుని తింటాం, మళ్ళీ వచ్చేస్తాయి. మరి అన్ని మీరు ఎగ్ తినొచ్చు అలాంటప్పుడు, ఎందుకంటే మళ్ళీ ఎగ్ పెడుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. మీరు ప్రాన్స్ ఎందుకు తింటున్నారు? ప్రాన్స్ లో బ్లడ్ రాదు కదా, దాని ఎక్స్ప్రెషన్ కనిపించదు, బ్లడ్ రాదు. ఓ అది బాధపడినా పర్లేదు, మీకు ఎక్స్ప్రెషన్ కనిపించకూడదు. ఇది ఒక సాడిజం ఉంది. సాడిజం ఏం కాదు. ఇప్పుడు లేకపోతే డైరెక్టర్ కదా, ఎక్స్ప్రెషన్ మంచిగా ఇవి, చచ్చిపోయే ఎక్స్ప్రెషన్ ఇవ్వని చెప్పండి. అంటే మనం చంపం కదా, వేరే వాళ్ళు చంపుతారు. దానిలో ఏంటంటే ప్రాన్స్ ఇప్పుడు దోమలు చచ్చిపోయినా, ఈగలు చచ్చిపోయినా పెద్ద బాధ లేదు, వాటిని తినలేం కాబట్టి మనం తినం అంతే. తినే వాళ్ళు తింటారు. సో నేను ప్రాన్స్ తింటాను బేసిక్లీ. నాకు ఫిష్, చికెన్, మేక ఇవంటే పాపం ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి.
కీటకాలు లాంటి వాటిని తినచ్చులే అని చెప్పి అన్ని కీటకాలు తినలేం కాబట్టి ప్రాన్స్ అలానే కనిపిస్తుంది కాబట్టి ప్రాన్స్ తింటాను. బట్ కీటకాల్లో కొన్ని కొన్ని మనకి ఐ మీన్ మన కోసం కొన్ని కాంట్రిబ్యూట్ చేస్తాయండి, వాటి సర్వీస్ ఉంటాయి. మీకు మస్కిటోస్ ఉన్నాయి, మ్యూజిక్ డైరెక్టర్ లాగా నైట్ ప్లే చేస్తూ ఉంటాయి. మ్యూజిక్ మీకు ఛార్జింగ్ లేకపోయినా ఫోన్ లో వచ్చి దగ్గర అని చెప్పి ఒక ట్యూన్ మన అయితే మీకు మిమ్మల్ని ఈసారి తమన్ గారి దగ్గరకు వీళ్ళ దగ్గర తీసుకెళ్తాను. గ్యారంటీగా మీరు ఇదే చెప్పండి. అయిపోయారు. యా ఓకే. సో ఈ జనరేషన్ ఫిల్మ్ మేకింగ్ కి అప్పుడు ఫిల్మ్ మేకింగ్ కి ఏమన్నా మీకు ఏమన్నా డిఫరెన్సెస్ ఏం చాలా డిఫరెన్స్. ఇప్పుడు చేతిలో కెమెరా ఉంటే తీసేయచ్చు సినిమా. అంటే సినిమా తీసేయచ్చు ఇన్ ద సెన్స్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసేయచ్చు, లేకపోతే యూట్యూబ్ వీడియో తీసేయచ్చు. యూ హ్యావ్ మెనీ ప్లాట్ఫామ్స్. అప్పుడు నాకు షేర్ చేసుకోవడానికి వాట్సాప్ కూడా లేదు, ఆర్కుట్ ఉండేది. ఆర్కుట్ లో అంత చాలా మేము అంటే ఒక టెస్టిమోనియల్స్ రాసుకోవడానికి, ఫేస్బుక్ కూడా అప్పుడు వచ్చింది. యా బ్లాగ్స్ లాగా రాసుకోవడానికి, లేకపోతే నేనైతే మరీ ఘోరంగా వేరే వాళ్ళతో నా టెస్టిమోనియల్స్ వాళ్ళ అకౌంట్ లో నుంచి నాకు నేనే రాసుకునేదాన్ని. ఇప్పుడు ఫేక్ అకౌంట్స్ గురించి ఉన్నాం కానీ, అంటే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని మనం కమెంట్లు పెట్టుకునే సంస్కృతి మీరు ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఎప్పుడో సెల్ఫీలు కూడా అప్పుడే స్టార్ట్ చేసావు. అప్పుడు ముందు కెమెరా ఉంటే చాలా, కెమెరా వెనక్కి తిప్పి ఫోటో తీసుకొని అవి ప్రింట్లు వేయించుకుని అవన్నీ కూడా ఉండేవి. ఫిల్మ్ మేకింగ్ లో చేంజెస్ అడిగాను. అప్పటికి మేకింగ్ ఆబ్వియస్లీ చేంజెస్ ఉన్నాయి. రీల్ వచ్చేసాక యూ కెన్ టేక్ ఎనీ నంబర్ ఆఫ్ టేక్స్. ఇంతకుముందు రీల్ ఉన్నప్పుడు అలా కాదు. బేసిక్ గా చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తా. మిస్టర్ పర్ఫెక్ట్ కి మేము ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా వెళ్ళాం, ఆస్ట్రేలియా వెళ్ళాం. రీల్ తీసుకొని వెళ్ళారు. మేమందరం బాగానే చేసేవాళ్ళం. సాగర్ ఉన్నాడు కదా, ఆర్కే నాయుడు, తనకి సీరియల్స్ అలవాటు అయిపోయి తనకి అదే బాడీ లాంగ్వేజ్ వచ్చేది. ఒక అంటే అప్పట్లో తను ఒక ఇన్స్పెక్టర్ లాగా చేశాడు, సంథింగ్ రౌడీ ఇన్స్పెక్టర్ ఒకటి చేశాడు. తనకి ఆ బాడీ లాంగ్వేజ్ అలవాటు అయిపోయింది. ఇలా ఉండేవాడు. ప్రభాస్ ని అడగాలి, అరే కనీసం నేను ఇప్పటికైనా మార్పు అనేది సంథింగ్ ఏదో డైలాగ్, తను ఇట్లా ప్లీజ్ రా, సారీ రా, ఏమనుకోకరా ఏదో చెప్పాలి. చెప్తాను, అరే సారీ రా, ఏమనుకోక అన్నాడు. ఆయన అలా కాదమ్మా, నువ్వు ఫ్రెండ్ లాగా అని ఒక 2-3 సార్లు చెప్పారనమాట. ఇంకా టేక్లు తీసుకునేటప్పటికి మనకి కట్ అయిపోతూ ఉంటాయి కదా. మనకి అన్ని డైలాగులు లేకపోయినా సాగర్కి డైలాగులు ఎక్కువ ఉండేవి బికాస్ ఆఫ్ హిస్ పాపులారిటీ. తన వల్ల మా అందరివి కూడా కట్ అయిపోయినాయి బికాస్ ఆఫ్ రీల్ ఇదనమాట. అలాంటి కొన్ని ఎక్స్పీరియన్స్ ఉండేవి. ఇప్పుడు అలా కాదు, యూ కెన్ టేక్ ఎన్ నెంబర్ ఆఫ్ టేక్స్. ఇది వాలేదా, ఓకే కట్, మళ్ళీ ఇంకోటి డిలీట్, ఇంకోటి అట్లా ఎన్ నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకోవచ్చు. సో ఆబ్వియస్లీ చేంజ్ అయిపోయినట్టు. ప్రమోషన్ కూడా ఇంతకు ముందు అంతెందుకు, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అయినప్పుడు కూడా ఎవరైనా కొత్త యాక్టర్స్ రావాలంటే ఐ యూస్ టు టేక్ ఆడిషన్స్ ఫర్ న్యూ పీపుల్ అనమాట. ఆడిషన్స్ చేసేటప్పుడు నేను పర్టికులర్ గా చెప్పేదాన్ని, నాకు టిక్ టాక్ వీడియోస్, రీల్స్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ పంపించొద్దు. బికాస్ మీ ఎబిలిటీ ఏంటో చూడాలనుకుంటున్నా, మీ ఎక్స్ప్రెషన్స్ చూడాలనుకుంటున్నా. ఎన్ని ఫిల్టర్లేసి పంపించేస్తే వచ్చిన తర్వాత మనిషి అలా ఉండరు. ఎంతమంది అమ్మాయిలను చూసానంటే అలా ఫొటోస్ లో, టిక్ టాక్ వీడియోస్ లో చాలా డిఫరెంట్. అంతెందుకు నేనే ఈ యాంగిల్లో తీసుకుంటే సన్నగా ఉంటా, బ్యాక్ కెమెరాతో ఇలా తీస్తే లావుగా ఉంటా. ఆబ్వియస్లీ ఇప్పుడు నేను కనిపించేది లావుగా ఉంటా, కానీ నా ఇన్స్టాగ్రామ్స్ లో నేను సన్నగా ఉంటా. ఇలా పెట్టుకొని తీసుకుంటే ఇన్స్టాగ్రామ్ ఫొటోసే పెడతాం, అదే ఐ మీన్ సన్నగా కనిపించే ఫొటోసే పెడతాం. అలాంటివన్నీ ఇప్పుడు ఈజీ అయిపోయింది. సో చాలా డిఫరెన్స్ వచ్చింది. అందుకే ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయిపోయింది. కాకపోతే నాలాంటి వాళ్ళు ఏమైపోయారంటే అలా ఉండిపోయారు అనమాట. ఇటు చేంజ్ అవ్వలేకపోతున్నాం, అక్కడ ఉండలేకపోతున్నాం అలా. సో జస్ట్ వెయిటింగ్ ఫర్. మీరు ఇప్పుడు కూడా మేకప్ ప్రిఫర్ చేయరనుకుంటారు అసలు? అంటే మేకప్ వేసుకున్నప్పటి నుంచి టచ్ అప్ అని అదని ఇదని, బేసిక్లీ ఐఎమ్ వెరీ లేజీ. ఆ మేకప్ వేసుకోవడానికి కూర్చొని అంత మేకప్ వేసుకొని టైం తీసుకొని మళ్ళీ దానికి ఒకళ్ళని పక్కన పెట్టుకొని గొడుగు పెట్టుకొని ఆ మేకప్ కారిపోకుండా మళ్ళీ టచ్ అప్ ఎందుకు? వెరీ మేము లేజీ అంటున్నారు కదా, చాలా పెద్ద షాక్ అది బేసిక్. ఎందుకంటే మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉంటే మీరు ఎంత వర్క్ చేస్తారు అసలు, ఎంత ఆర్గనైజ్డ్ గా బ్రతకాలి. పొద్దున్న లేచి షెడ్యూల్ పెట్టుకుని ఎవడు రాపోయినా మీ బాధ్యత. అవును, మా మమ్మీ అదే అంటారు బేసిక్లీ. షూటింగ్ ఉందంటే నువ్వు అసలు మేము ఎవ్వరం చెప్పక్కర్లేదు. 4 o'clockకి నిద్రపోకపోయినా 4కి అలారం పెట్టుకోకపోయినా లేచేసి వెళ్ళిపోతాను. అదే షూట్ లేదంటే ఈవినింగ్ 4 వరకు లేవను. మమ్మీ అదే అంటారు. అప్పుడు లేజినెస్ అలా వచ్చేస్తుంది ఇంట్లో ఉంటే. షూట్ లో ఉంటే మాత్రం ఒక్క 5 minutes కూడా కూర్చోను, అలా వర్క్ చేస్తా అనమాట. మేబీ అది ఇంట్రెస్ట్ కదా. ఓకే ఓకే, కొంచెం తాగండి. నేను విన్నా మీరు కూడా యాక్టింగ్ లోకి వద్దాం అనుకుంటున్నారా? ఎవరన్నారు? లేదు లేదు లేదు, యాక్టర్ ధనుష్ అని విన్నా. లేదు లేదు, సారీ దర్శన్ అని. ధనుష్
ధనుష్ ఈ రోజు సినిమా రిలీజ్ అయింది. అదే, సినిమా అందుకనే. actually. పోన్లేండి అమ్మ, నాకు ఆయన చాలా ఇష్టం. అదే చూసారా, అనుకోకుండా నా నాలుగు మీద మచ్చలు ఉన్నాయి ఏది బేసిక్. ఒకసారి చూపించండి. వద్దు. యాక్టర్ దర్శన్ ని నేను యాక్టర్ ధనుష్ అన్న అంత అదే నేను ఒకసారి లేదు, ఒకవేళ మచ్చ లేకపోతే నేనే మచ్చ పెడతా, ఎందుకంటే నాకన్నా అవసరం కదా ఇప్పుడు. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయించుకుంటా మచ్చ పెట్టి. ఓకే, సో ఓకే, ఐ మీన్ రీసెంట్ గా చూసిన సినిమా చెప్పారు, చాలా పాత సినిమాలన్నీ తీసుకొచ్చారు. మీ friends బేసిక్లీ అందరూ feel ఇప్పుడు అవుతారు. ఈ మధ్య వస్తున్న మూవీస్ లో నాకు అలాంటివి నచ్చుతున్నాయి. రిలీజ్ లే ఎక్కువ బాగా ఆల్రెడీ నచ్చుతున్నాయి. రోహిత్ గారు ఫీల్ అయ్యారా భైరవం చూడలేదని? అంటే ఇప్పుడు నేను చెప్పేస్తాను, సారీ రోహిత్, ఈ రోజు వెళ్తాను, ఇప్పుడు వెళ్తాను, ఇంటర్వ్యూ ఎక్కడ అయిపోగానే వెళ్తారు? ఎక్కడ ఉంది అదే సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులైంది. ఉంది ఇంకా ఉంది, మీరు స్పెషల్ షో వేసుకున్నా చూడాలి. చూస్తా, కంపల్సరీ చూస్తా. నన్ను బుక్ చేస్తావు అయిపోయింది. సూపర్ సూపర్. సో ఇప్పటికి ఐ మీన్ స్వప్నిక అంటే ఏ ఇమేజ్ కావాలి మీకు? బిహైండ్ ద కెమెరా కావాలా, ఆన్ కెమెరా కావాలా? నాకు ఇమేజ్ ఏం వద్దు. ఐ డోంట్ వాంట్ ఎనీ ఇమేజ్. అంటే నన్ను జనాలు చూసి ఈ అమ్మాయిది అని ఎవరు అవసరం లేదు. నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నా ఫ్యామిలీ కోసం. అంటే ఫ్యామిలీ కోసం ఇన్ ద సెన్స్ నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మెయిన్. తర్వాత ఇన్నేళ్ల నుంచి కష్టపడుతుంది నేను ఒక సినిమా తీయడానికి. ప్రొడ్యూసర్స్ కొంచెం అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే కమర్షియల్ ఫిల్మ్స్ ఎక్కువ అయిపోయింది, ప్లస్ అమ్మాయిలకి ఇస్తే లేదా ఎక్కువ అయిపోయింది. సో ఏమో చూద్దాం. మరి ఏంటి మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అడుగుతున్నాను. ఐఎఫ్సియా ఓ ఏమన్నది బీటీసీయా అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరానా బిహైండ్ ద కెమెరానా అని అడుగుతున్నా. బిహైండ్ ద కెమెరా కావాలి, మనీ కోసం యాక్టింగ్ కూడా చేయాలి. ఓకే, ఇది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. అవును, అంటే బిహైండ్ ద కెమెరా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, యాక్టింగ్ అందరి కోసం కాదు, ఫ్యామిలీ కోసం, డబ్బుల కోసం. అప్పుడు మీరు అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్ ఇలా చేశారు, వర్క్ చేశారు. చేసినప్పుడు మీ మేజర్ రోల్ ఎక్కడ ఉండేది అంటే సినిమాటోగ్రఫర్ దగ్గర, లేదంటే షెడ్యూలింగ్ దగ్గర, లేదంటే డైలాగ్ చెప్పడం ఇలాంటివి? ఓ బేబీ అప్పుడు నేను కాస్ట్యూమ్స్ అవి చూసుకున్నాను. కాకపోతే ఏమైందంటే ఫస్ట్ షెడ్యూల్ లో కాస్ట్యూమ్ అంటే అమ్మాయిలు ఫస్ట్ కాస్ట్యూమ్స్ ప్రిఫర్ చేస్తారు. అది కొంచెం కాంప్లికేటెడ్, ఇది కంటిన్యూటీస్ చూసుకోవాలి, ఆ కలర్ కాంబినేషన్స్ అది ఇది అమ్మాయిలకి ఎక్కువ బాగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి అమ్మాయిలు పెడతారు బేసిక్లీ. కాకపోతే నాకు ఓ బేబీకే ఫ్రీడమ్ ఇచ్చారు. అంటే నేను యాక్షన్ కంటిన్యూటీ కూడా గుర్తు పెట్టుకునేదాన్ని. ఈ చేతితో ఫోన్ మాట్లాడుతున్నారు, తర్వాత ఇంకొక షాట్ కి మళ్ళీ ఈ చేతికి వెళ్ళిపోతుంది, అలా కాదు ఈ చేతిలో మాట్లాడారు, అవన్నీ యాక్షన్ కంటిన్యూటీస్ చెప్తూ ఉండేదాన్ని. సో నందిని రెడ్డి గారికి ఏమనిపించింది అంటే ఇది బాగా చెప్తుంది, బాగా గుర్తు పెట్టుకుంటుంది, నన్నే పిలిచి బ్లంట్ గా అడిగేవాళ్ళు. మళ్ళీ ప్లే చేయకుండా, రీప్లే చేయకుండా నన్ను పిలిచి సమంత గారికి చెప్పేదాన్ని వెళ్ళి, మీరు ఈ చేత్తో యాక్ట్ చేశారు, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ చేస్తున్నారంటే, లేదే నేను అదే చేశాను, ఎంత బెట్టు అనేవాళ్ళు. లేదు స్వప్నిక చెప్పిందంటే నిజమే అయి ఉంటుందని నందిని గారు అనేవాళ్ళు. తర్వాత మళ్ళీ రీప్లే చేసి చూసేవాళ్ళు, ఇది చెప్పిందే కరెక్ట్ అని చెప్పి. ఇంకా అప్పటి నుంచి నేను చెప్పింది కొంచెం ఇది. సో నేను ఏమంటారు కాస్ట్యూమ్స్ చూసుకున్నాను, యాక్షన్ కంటిన్యూటీ చూసుకున్నాను. లక్కీ కాదు, అన్ఫార్చునేట్లీ ఏమైందంటే సర్కార్ వారి పాట అప్పుడు కోవిడ్ టైం, ఫుల్ అందరికి మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తానికి డైరెక్టర్ తో సహా కోవిడ్ వచ్చింది. నేను కొంచెం స్ట్రాంగ్, ప్లస్ నేను ప్లసీబో ఇవి వేయించుకున్నాను ముందే, మా మదర్ డాక్టర్. సో నాకు కోవిడ్ రాలే, వాళ్ళందరితో తిరుగుతున్నా కూడా నాకు రాలే. సో అన్ఫార్చునేట్లీ నేనే హ్యాండిల్ చేయాల్సి వచ్చింది షూట్ వైజాగ్ షూట్ అంతా. అందులో ఏం చూసుకున్నారు? మహేష్ బాబు గారికి ఏం కావాలో అవన్నీ చూసుకున్నారు? అంటే యాక్టర్స్ సెలెక్షన్, ఆడిషన్స్ దగ్గర నుంచి, యాక్టర్స్ ఆడిషన్స్, కాస్ట్యూమ్స్, డైలాగ్ వర్షన్స్, అవి ఫేర్ చేయడం దగ్గర నుంచి ప్రతిదీ, యూ నేమ్ ఇట్ వాట్ నాట్ అన్ని హ్యాండిల్ చేసా. తర్వాత మళ్ళీ సాంగ్స్ అప్పుడు అందరూ పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీ అయిపోతే నేను ఒక్కదాన్ని సాంగ్స్ అన్ని కూడా హ్యాండిల్ చేశాను. సో ఇలా అన్ని హ్యాండిల్ చేశాను. అప్పుడు మనమేకి చెప్పాను కదా, అది కూడా ఎవరికి వీసాలు రాలేదు, నా ఒక్కదానికి వీసా వచ్చేటప్పటికి మొత్తం షెడ్యూలింగ్ దగ్గర నుంచి, లొకేషన్స్ దగ్గర నుంచి, యాక్టర్స్ దగ్గర నుంచి, డాన్సర్స్, కాస్ట్యూమ్స్, A to Z నేను హ్యాండిల్ చేశాను మనమే అప్పుడు. సో ఐ గాట్ అంటే మొత్తం ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఒక సినిమాని ఎలా తీయకూడదు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఈజీ అయిపోతుంది అప్పుడు. ఇప్పుడు ఎలా తీయాలి అనేది నేర్చేసుకున్నాను అనమాట. సో వెయిటింగ్, ఎప్పటి నుంచో చెప్తున్నా జనాలకి నేను మూవీ తీస్తా అని చాలా దీంట్లో.
ఇంతవరకు టైం రాలేదు. యాక్చువల్లీ నేచర్ ఐ మీన్ మీకు సపోర్ట్ చేస్తున్నాం బాగా. అంటే కోవిడ్ వచ్చి అందరూ లైఫ్ లెసన్స్ నేర్చుకుంటే మీరు సినిమా క్లాస్ ఎక్స్పీరియన్స్ బాగా నేర్చుకున్నారు. ఎగ్జాక్ట్లీ నేర్చుకున్నా. చూడాలి మరి ఇప్పుడు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. వీసా క్యాన్సిలేషన్ అందరికి ఆగిపోవడం వెనక మీ హస్తం ఏమైనా ఉందా? నా హస్తం నేనే 1 వీక్ ముందు మరి మీరే కదా ఎక్కువ మొత్తం అంత దగ్గర చూసుకునే అవకాశం వచ్చింది. లేదు యాక్చువల్ గా ఏమైందంటే మనమే అప్పుడు 1 వీక్ ముందే జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన 10 days కి, ఐ మీన్ 10 days ముందు జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన 10 days కి అప్పుడే జాయిన్ అయ్యాను. వీసాస్ అప్లై చేశారు, వాళ్ళకి ఆల్రెడీ రాలేదు, నాది అప్లై చేశారు, నాకు వచ్చింది, నేను వెళ్ళిపోవడం. మీరు అడుగు పెడుతున్నప్పుడు ఏదో ఒక ఇంపాక్ట్ఫుల్ అయితే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక వర్షం పడింది, అక్కడ ఏం పాపం అందరికి వీసాలు ఆగిపోయినాయి. ఇలా చెప్తే పాజిటివ్ గా చెప్పట్లేదు నేను కాకుండా. ఇంటర్వ్యూ సో మీ లైఫ్ లో నందిని రెడ్డి గారు ఇంపాక్ట్ ఏంటంటే, బికాస్ ఇప్పటికీ శ్యామ్ గారు ఆవిడ చాలా క్లోజ్ కదా, మీ ఆవిడ ఎక్కడున్నా ఆవిడ ఇంపాక్ట్ కొంచెం ఉంటది. మీ లైఫ్ లో ఆవిడ ప్లే చేసిన రోల్ ఏంటి? నాకు ఫస్ట్ అంటే నేను ఫ్రాంక్ గా చెప్తాను, నేను మూవీస్ లో చూసాను స్టార్టింగ్ లో, అంతే. అందరూ అంతే బేసిక్లీ. నేను 6th class లో ఉన్నప్పుడు ఆవిడ లిటిల్ సోల్జర్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. దానిలో కూడా చూసాను నేను ఆవిడని. ఒక చిన్న క్యారెక్టర్ చేస్తారు, చూసాను. తర్వాత అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సోలో తర్వాత ఆవిడే నన్ను పిలిచి నువ్వు చాలా బాగా చేసావు ఈ రోల్ అని అప్రిషియేట్ చేశారు. అప్పట్లో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పెద్దవాళ్ళందరూ పిలిచి అప్రిషియేట్ చేసే ఇది ఉండేది. అల్లు అర్జున్ గారు వీళ్ళందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు నన్ను పిలిచి సోలో తర్వాత. ఆ టైంలో ఆవిడ అప్రిషియేట్ చేసి ఇలా నేను ఒక మూవీ తీస్తున్నాను, ఆ మూవీలో సమంతకి సిస్టర్ క్యారెక్టర్ అడిగారు. నేనేమో ఇంతున్నా, సమంత ఇంటుండేది. సమంతకి చెల్లి క్యారెక్టర్ నేను ఎలా చేస్తానంటే, ఉండకూడదా హీరోయిన్ కి లావుగా ఉండే చెల్లెళ్ళు, పోకిరిలో తమ్ముడు ఇంత లేడా, నువ్వు చేస్తే తప్పేంటి, నువ్వు చెయ్యాలన్నారు. ఓకే అనుకున్నా. జబర్దస్త్ అని ఒక ఫిల్మ్ వచ్చింది సిద్ధార్థ్ సమంత, దానిలో సమంతకి చెల్లి క్యారెక్టర్ చేశారు. ఇంకా దాంతో ఆవిడ మంచి ఇదైపోయారు. ఆవిడ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర చూడలేదు. బేసిక్లీ నేను డైరెక్టర్స్ దగ్గర అంటే టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే ఇటు మనం లైటింగ్ చేసుకుంటే ఈ యాంగిల్లో తీస్తాము, మళ్ళీ ఇటు లైటింగ్ చేసుకొని ఈ యాంగిల్ నుంచి తీసి అట్లా టైం వేస్ట్ అయిపోతుంది. ఆవిడ 1 వీక్ ముందే షార్ట్ డివిజన్ ఉంటుంది ఆవిడ దగ్గర. ఈ షాట్ ఎలా తీయాలి, ఈ షాట్ ఎలా తీయాలి, ఇది ఎలా తీయాలి, ఇది ఎలా. అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరి దగ్గర 1 వీక్ ముందే ఉంటుంది ఆ పేపర్. సో మా అందరికి ఈ రోజు షూటింగ్ అంటే, ఈ రోజు మనం పొద్దుటి నుంచి రాత్రి వరకు ఏం తీస్తున్నాం, ఏ షార్ట్స్ తీస్తున్నాం, ఏం కాస్ట్యూమ్స్ వాడుతున్నాం, ఏ యాంగిల్స్ తీస్తున్నామో సహా అందరికి తెలిసిపోయి ఉంటుంది డైరెక్షన్. సో అది ఈజీ అయిపోయేది. ఇటు తీస్తున్నారంటే, ఇటు కెమెరా పెట్టారంటే, లైటింగ్ ఇటు చేసుకున్నారంటే, ఈ యాంగిల్ తీస్తున్నారంటే ఇలా జరిపి ఈ యాంగిల్ మొత్తం తీసేవాళ్ళు. అంటే షార్ట్ డివిజన్ ఉంది కాబట్టి మళ్ళీ ఇటు ఆపోజిట్ కి వచ్చి ఇటువైపు అన్ని తీసేవాళ్ళు. అలా అవన్నీ ఆవిడ దగ్గర నేర్చుకున్న టెక్నికల్ నాలెడ్జ్. టైం వేస్ట్ కాకుండా మేము 54 days షూట్ డేస్ ఇస్తే 52 days లో షూట్ అయిపోయింది. సారీ 44 days ఇస్తే 42 days లో అయిపోయింది. 2 days ముందే అయిపోయింది షూట్. అంత ఫాస్ట్ గా చేశారు అనమాట ఓ బేబీ. సో ఆవిడ దగ్గర నేను అదే నేర్చుకున్నాను. ఎంత అంటే డైరెక్టర్ అయినా కూడా ఆవిడకి తెలుసు ఇలా చెప్పేస్తుంది మేనేజ్మెంట్. అదే నేర్చుకున్నాను ఆవిడ దగ్గర. ఏదైనా కాస్ట్యూమ్ దొరకలేదంటే నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ ఈ కాస్ట్యూమ్ దొరుకుతుంది, నువ్వు అటు వెళ్ళి కొనుక్కురా అంటది. అలానే ఆర్ట్ డిపార్ట్మెంట్ ఏదైనా చెప్తే అక్కడికి వెళ్ళు, నీకు అది దొరుకుతుంది అని చెప్పేస్తుంది ఆవిడ. సో వెరీ క్విక్ అనమాట. వెరీ నాలెడ్జ్, అంటే ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఇవన్నీ ఉన్నా అది నేను కూడా నేర్చుకుంటున్నా. సో ఇప్పుడు మిస్ అవుతున్న వర్డ్స్ ఏంటంటే, ఇంతకుముందు ఫ్రెష్ గా ఉండేది ఏదైనా ఒక స్టోరీ అని మాట్లాడుకునేవారు. ఇప్పుడు స్టోరీ బదులు రొటీన్ స్టోరీ అంటున్నారు. నార్మల్ స్టోరీ బదులు రొటీన్ స్టోరీ అని వింటున్నారు. మీకు ఏమనిపిస్తుంది అంటే, కొత్తగా కథలు పుట్టడం కష్టమా జనరేషన్? బికాస్ మీరు రైటింగ్ ప్రాసెస్ లో ఉన్నారు కదా, కంప్లీట్ గా రైటింగ్ టేబుల్ మీద బాగా వర్క్ చేస్తున్నారు. మీ ఆయన గారి సహకారం ఉంది. అది ఆయన క్రెడిట్స్ ఎప్పటికప్పుడు రైటింగ్ టాపిక్ వచ్చినప్పుడు అలా మీరు ఆయన మధ్యలో ఉన్నారు కాబట్టి ఆయన క్రెడిట్స్ కొట్టేద్దామని చూస్తున్నారు. ఆయన చెప్పిన డైలాగ్స్ చాలా ఉంటాయి మీరు తీయబోయే సినిమాలో. అది ఓన్లీ కామెడీ వైపే. చాలా కామెడీయే కదండి, ఎంటర్టైన్మెంట్ కావాల్సింది. యా ఓకే. సో ఐ మీన్ ఏంటంటారు, ఎందుకు మిస్ అవుతున్నాయి ఇప్పుడు కొత్త కథలు, కొత్త ఫ్రెష్ థీమ్స్? ఎన్ని ఇయర్స్ ఇస్తారండి? ఇప్పుడు ఒక సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 80 years జర్నీ, 75 years జర్నీ ఉందా? ఎన్ని స్టోరీస్ వస్తాయి? ఇయర్ కి ఎన్ని సినిమాలు తీస్తారు? ఆబ్వియస్లీ అంటే మనం ఏ బేసిక్ ఇదైనా రామాయణం, మహాభారతం,
బైబిల్ లేకపోతే ఖురాన్ వీటి నుంచి వచ్చిన స్టోరీసే ఉంటాయి. ఏదున్నా వీటిలో టచ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మోడర్న్ స్టోరీస్ లో తీసుకున్నా కూడా ఒక చిన్న పాయింట్ అన్నా బేసిక్ లైన్ అయినా అక్కడ నుంచి టచ్ ఉంటుంది, రైట్? సో ఏదన్నా ఎన్నని తీస్తారు ఇప్పుడు. సి కరెంట్ అఫైర్స్ తీయడానికి అయితే స్టోరీలు ఉంటాయి, అవి న్యూస్లో అయిపోతాయి, స్టోరీలు రావు కదా. సో స్టోరీస్ ఆల్రెడీ తీసేసి ఉన్నారు, ఏదో ఒక టచ్ అవుతూనే ఉంటుంది. కొత్త స్టోరీస్ మళ్ళీ 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 క్రియేట్ చేయాలి అంటే ఎక్కడి నుంచి ఉంటాయి? అంటే ఇప్పుడు కల్కి సినిమా మనకి ఎప్పటి నుంచో ఎప్పుడో విన్నాం, మా తాతలు అమ్మమ్మలు చెప్తున్నప్పుడు కొంతమంది సరిగ్గా వినుండరు. ఇప్పుడు కల్కి అని పెట్టి దాన్ని కొంచెం యాంగిల్ తీసుకున్న యాంగిల్ ఒక బిడ్డ పుట్టబోతున్నాడు అని చెప్పి దాన్ని కొంచెం ట్రెండీగా చూపించడం అదే వల్ల అంటున్నా నేను. స్టోరీస్ వైజ్ ఇప్పుడు మీరేమంది రొటీన్ స్టోరీస్ అంటున్నారు అని, స్టోరీ రొటీన్ గానే ఉంటుంది, అర్థమైందా? స్టోరీ లైన్ రొటీన్ గానే ఉంటుంది. నువ్వు ఎలా తీస్తున్నావు, ఆ స్క్రీన్ ప్లే ఇస్ ద మెయిన్ థింగ్. కరెక్ట్. నువ్వు అది అంటే ఇప్పుడు ఒకటే స్టోరీ ఇద్దరు ప్రెజెంట్ చేయొచ్చు, ఆ ప్రెజెంటేషన్ ఎలా ఉన్నది అనేది ఇంపార్టెంట్, అంతే కదా? నీ ఒపీనియన్ లో నువ్వు నాతో ఆ టాపిక్ ఎలా మాట్లాడుతున్నావు, లేకపోతే ఆయన ఒపీనియన్ లో ఆయన నాతో ఎలా మాట్లాడుతున్నాడు, రెండు ఒపీనియన్స్ అవి, అది చూపించగలగాలి. అప్పుడు నువ్వు గ్రేట్ డైరెక్టర్. ఇప్పుడు రాజమౌళి గారు చేసిన స్టోరీ, ఐ మీన్ బాహుబలి తీసుకుందాం, బాహుబలి వేరే డైరెక్టర్ తీస్తే వేరేలా ఉంటుంది, రాజమౌళి గారు తీస్తే బాహుబలిలా ఉంది, ఆబ్వియస్లీ. సో ఇట్ డిపెండ్స్ ఆన్ స్క్రీన్ ప్లే. లైక్ ఇప్పుడు రెస్టారెంట్ లో అన్నమాట, ఇవన్నీ మనం వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ మనం డైలీ తినేవి, అన్నిటిని కట్ చేసి ఒక సెపరేట్ దాంట్లో పెట్టి బౌల్ కూడా మనకు తెలిసిందే డీటాక్స్ బౌల్ అని పేరు పెట్టారు. ఇది చికెన్ కి ఏదో రకరకాల పేరు అంతే అంతే. ద ప్రెజెంటేషన్ మనం ఎలా క్యాటర్ చేస్తున్నాం ఆడియన్స్ కి కొత్తగా. ఎగ్జాక్ట్లీ. ఓకే, అదే ఇది టేస్ట్ చేద్దాం, చాలా సేపు చేయండి. నాకు కూడా ఆకలేస్తా ఉంది. కినోవా అవకాడో సాలడ్, యమ్మీ, నిజంగా బాగుంది, హెల్దీ అయినా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. నా టాక్సిక్ ఐడెంటిటీ నేను కోల్పోదలుచుకోలేదు, డిటాక్స్ నాకు వద్దు. నిజంగా టేస్టీగా ఉంది. ఇంటర్వ్యూలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు నన్ను తినేయలేదు, నా ఫ్రేమ్ సెపరేట్ సెపరేట్ పడుతుంది కాబట్టి నేను సేఫ్. నిజంగా నన్ను అదే అంటారు యాక్చువల్లీ, నువ్వు తినేస్తున్నావే ఫ్రేమ్ అంటారు. ఆబ్వియస్లీ నేను యాక్ట్ చేసినా చేయకపోయినా ఇప్పుడు పెద్ద స్క్రీన్ లో చూసుకుంటే, టీవీలో ఇట్స్ డిఫరెంట్, ఒక థియేటర్ లో చూసుకుంటే ఉంటే దానిలో హాఫ్ పైన నా ఫేస్ వచ్చిన హీరోయిన్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇట్లా చూస్తున్నప్పుడు మనకి పెద్దగా ఉన్న దాని వైపే కళ్ళు వెళ్ళిపోతాయి. ఫుడ్ సరిగ్గా తినమంటే తినట్లేదు కానీ స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ మీద పక్క వాళ్ళు తినేస్తున్నారు. బేసిక్లీ నేను చాలా తక్కువ తింటా, నేను అంత ఫుడ్యే కానీ క్వాంటిటీ తక్కువ తింటా. చిన్నప్పటి నుంచి ఇది డాడీ ఇచ్చిన ఆస్తి, తగ్గదు. రైటింగ్ ప్రాసెస్ లో ఎక్కడ వరకు వచ్చారు? ఒక 4-5 స్టోరీస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ప్లస్ నా ఫ్రెండ్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చేసి వచ్చాడు అనమాట, తనకి ఒక స్టోరీకి హెల్ప్ చేస్తున్నాను. ప్రస్తుతం నడుస్తున్నాయి ఒక 3-4 స్టోరీస్ పాయింట్స్ మీద నేను వర్క్ చేస్తున్నాను, ఒక 2-3 పిచ్ చేయడానికి. మీకు ఏది బాగా ఇష్టం అండి? ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రొడక్షన్? మొత్తం ప్రాసెస్ ఇష్టం, మూవీ ప్రాసెస్ ఇష్టం. ప్రీ ప్రొడక్షన్ లో కూర్చొని ఒక ఐడియా షేర్ చేసుకునే దగ్గర నుంచి దాన్ని మనం మోల్డ్ చేసి ఒక ఆర్గనైజ్డ్ గా తీసుకొచ్చి షూట్కి వెళ్ళి షూట్ లో వచ్చే ప్రతి ఛాలెంజ్ ఇష్టం. అంటే అందరూ ఏమనుకుంటారు, మేము ఇంత ప్రీ ప్రొడక్షన్ చేసాము, అసలు ఏం కాదు, మొత్తం అంతా సాఫ్ గా వెళ్ళిపోతుంది అనుకుంటారు. షూట్ డే 1 దగ్గర నుంచి ఉండే కష్టాలు మామూలు కష్టాలు ఉండవు. ఒకడు లేట్ గా వస్తాడు, ఒకడు రాడు, కాస్ట్యూమ్స్ ఫస్ట్ తీసేసుకుంటాం, ఓ 10 days ముందు తీసుకున్నాం అనుకోండి, సడన్ గా వాళ్ళు లావ్ అయిపోతారో, లేకపోతే కొంచెం ఇది అయిపోద్దో, లేకపోతే కొంచెం చిన్నగా అవుతుందో, కొంచెం పొడుగ్గా అవుతుందో, ఏదో ఒకటి అవుతుంది. అప్పటికప్పుడు దానికి పరిగెత్తాలి. డైలాగ్ ఉంటుంది, డైరెక్టర్ కి వచ్చాక ఈ వర్షన్ అంత బాగాలేదమ్మా, ఇంకొకటి రాద్దామని కూర్చొని రాస్తారు. రాసిన తర్వాత అప్పటికప్పుడు ఎలా ఉంటుందంటే, అంతెందుకు మన సర్కారు డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన మంచి రైటర్, రాస్తారు, పిలుస్తారు, పిలిచి ఇప్పటికిప్పుడు నాకు కలర్స్ వచ్చి ఇలా మొత్తం హోలీ కైండ్ ఆఫ్ ఇట్లా బర్స్ట్ అవ్వాలి, లేకపోతే అక్కడ జాతరలా ఉండాలి, ఇలా మార్నింగ్ 7 జాతరలా ఉండాలి, అప్పటికప్పుడు మనం ఫోన్ చేసి పిలిచి రావాలి. సర్కారు వరపాట కళావతి సాంగ్, కోవిడ్ అక్కడ ఉన్నాం, యూరోప్ లో ఉన్నాం, శేఖర్ మాస్టర్ వచ్చి కళావతి సాంగ్ కి 30 సితార్లు కావాలంటారు, ప్లే చేసే సితారా 30 కావాలంటారు. ఎక్కడి నుంచి వస్తాయి యూరోప్ లో కోవిడ్ టైంలో?
పోనీ అప్పటికప్పుడు ఏమన్నా ప్రిపేర్ చేద్దాము ఆర్ట్ డిపార్ట్మెంట్ అన్నా కూడా తక్కువ మంది ఉన్నారు. మెటీరియల్స్ తెచ్చుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా అప్పుడు ఏం చేసాం, వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి అటు చేసి ఇటు చేసి అప్పటికప్పుడు ఒక 8 కుదిరాయి. ఆ 8 తెప్పించి ముందు వరుసలో వాళ్ళకి ఇచ్చి వెనకాల వాళ్ళకి డాన్స్ తో మేనేజ్ చేశారు. సో అలాంటివి చాలా ఛాలెంజెస్ ఉంటాయి, అవన్నీ కూడా ఇష్టం నాకు. యాక్చువల్లీ మీ సర్కార్ వారి పాట మీద కొన్ని ట్రోలింగ్స్ గురించి నేను మాట్లాడతా. యాక్చువల్లీ అప్పటికి మహేష్ బాబు గారు కొన్ని ఇమేజ్ ఏంటంటే లాస్ట్ లో ఒక మెసేజ్ ఇస్తారు సర్కార్ వారి పాటకి, అది ఎక్కువ ఐ మీన్ వస్తూ ఉంది కదా, కొంచెం క్యారీ చేస్తూ బ్యాంక్ అంటే దేవాలయం అని చెప్పి ఆయన last లో చెప్తా అందుకని ఉంటాడు. మేము లాస్ట్ లో ఇవ్వలేదు మెసేజ్, మేము స్టార్టింగ్ లోనే మెసేజ్ ఇచ్చాం. ఓకే ఎప్పుడైతే ఇంకా అంతే ట్రెండ్ ని బట్టి. ఇప్పుడు మీరు అన్నారు అన్ని రొటీన్ స్టోరీస్ అని. సో స్టోరీస్ రొటీన్ గానే ఉంటుంది, ద వే యూ షో ఈస్ డిఫరెంట్ అంతే. ఇప్పుడున్న ట్రెండ్ ని బట్టి మహేష్ బాబు గారు ఒక పాయింట్ చెప్పాల్సిందే, ఆయన చెప్తేనే వింటారు జనాలు. ఇప్పుడు నేను వెళ్ళి లేదు ఇలా చెప్తే, ఇప్పుడు చెప్పాను మీకు నాన్ వెజ్ వద్దు వెజ్ తినండి అని, మీరు తీసుకున్నారా? మహేష్ బాబు గారు చెప్పారనుకో తీసుకుంటారు. బట్ మహేష్ బాబు గారు డాన్స్ గురించి ఈ మధ్య ఐ మీన్ ఆయన డాన్స్ మంచిగా ఉన్నది ఏది లేదు. ఎప్పుడో ఇంతకుముందు చాలా చేసేవారు, మురారి టైంలో ఫుల్ డాన్స్ చేసేవారు అసలు. తర్వాత డాన్స్ నెంబర్స్ తగ్గిపోయినాయి. కళావతి మాత్రం ఆ హుక్ స్టెప్ బాగా వైరల్ అయింది ఆ టైంలో కదా. కళావతి ఒకటి అయ్యా మర్చిపోయాను నేను, ఎలా మర్చిపోయాను అసలు. అంటే రేంజ్ మాస్ బీట్ అది. తర్వాత కుర్చీ మడత పెడితే అది ఓకే నెక్స్ట్ సినిమా కండి. అంత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు అంటే ఎంత మెయింటైన్ చేస్తే కనిపిస్తారు, ఎంత హెల్దీగా ఎంత మెయింటైన్ చేస్తే. సో అది గ్రేట్నెస్. ఆయన అందరికీ డైలాగ్ అందరూ ఏదో ఈజీ అనుకుంటున్నారు కానీ ఐ హ్యావ్ సో మెనీ మెమరీస్ విత్ హిమ్ అన్నమాట. అన్ని సెన్సార్ ఈజ్ లైక్ అంటే మనం ఆయన సూపర్ స్టార్ ని అంత ఇదిగా అనుకోం, బట్ హీఈస్ లైక్ అంటే బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అయింది. భలే మాట్లాడతారు, ఆ మాటలు గానీ ఆ నవ్వడం గానీ అని నవ్వుతారు ఒకలాంటి నవ్వు. ఆయన నవ్వుతుంటే ఆటోమేటిక్ గా నాకు నవ్వు వచ్చేస్తుంది. సెట్స్ లో అలాగే ఉంటారండి, కంప్లీట్ ఫుల్ జోవియల్ ఉంటారు. కానీ 6 అయిందంటే ఆయనకి ఫ్యామిలీ గుర్తొస్తుంది, ఫ్యామిలీ కాదు ఫస్ట్ వెళ్ళిపోవాలి. అదే ఫ్యామిలీ గుర్తొస్తుంది, వెళ్ళిపోవాలి. ఆయన పట్టాభి గారు అని ఆయన మేకప్ మ్యాన్ ఉంటారు. ఆయన చిన్నప్పటి నుంచి ఆయనకి మేకప్ ఇది చేస్తున్నారు, కృష్ణ గారికి చేసి ఆయన చెప్తుంటారు అనమాట. మార్నింగ్ 1 hour కంపల్సరీ థ్రెడ్మిల్ మీద 1 hour పరిగెడతారు ఆయన షూట్కి వచ్చే ముందు డైలీ. ఎవరు అంత చేయగలరు, చేశారు. రోజంతా షూటింగ్ చేస్తారు, చేసి ఈవినింగ్ అయిన తర్వాత వెళ్ళి కంపల్సరీ పడుకునే ముందు 1 hour మళ్ళీ రన్నింగ్ చేస్తారు థ్రెడ్మిల్ మీద. అంటే డైలీ 2 hours థ్రెడ్మిల్ మీద రన్ చేస్తారు. అది అన్నారు తీరిపోతుందని. నాకు 5 నిమిషాలు థ్రెడ్మిల్ మీద నడవమన్నా నా వల్ల కాదు మరి. అది ఆబ్వియస్లీ అందుకే సూపర్ స్టార్స్ కదా వాళ్ళు. కరెక్ట్. సో ఎక్కడన్నా మీకు ఐ మీన్ కొంతమంది స్టార్స్ తో మీరు పనిచేసినప్పుడు లైక్ ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, వీళ్ళలో ఒక కామన్ క్వాలిటీ ఏదన్నా అనిపించిందా? వెరీ డౌన్ టు ఎర్త్. అది అంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ తో వచ్చే ఇది అంటారు కదా. ఇప్పుడు మనం కొంతమందిని చూస్తూ ఉంటాము, ఎగ్జాంపుల్ చెప్తాను, వీళ్ళు పెద్ద హీరోస్ అంటే ఐ మీన్ వాళ్ళు పాన్ ఇండియన్ యాక్టర్స్, తెలియని వాళ్ళు ఉండరు. ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్ళినా జనాలు అంత ఆబ్వియస్లీ గుర్తుపట్టరు, ఎక్కడో చూసా అమ్మాయిని అనుకుంటారు. మీరు వెళ్ళినా అంతే. కానీ వాళ్ళు వస్తే జనాలు గుంపులు తోసుకొని వాళ్ళకి పడిపోయి చనిపోవడానికి కూడా రెడీగా ఉంటారు. అంత పెద్దవాళ్ళు కూడా ఒక మాట్లాడే తీరు కానీ లేకపోతే ఆ బిహేవ్ చేసే ఇది కానీ ఎంత ఇదిగా ఉంటుందంటే స్వీట్ హార్ట్స్ వాళ్ళు. అందుకనే అంత స్టార్స్ అయ్యారు. ఈవెన్ ప్రైవేట్ లైఫ్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ, ఎందుకంటే పాపం ప్రైవేట్ కి ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. బేసిక్ గా నేను ఒక చిన్న చెప్తాను, నేను జూనియర్ ఎన్టీఆర్ గారికి అంత ఫ్యాన్ కాదు. నార్మల్ గా ఐ జస్ట్ లైక్ హిమ్ ఆ కైండ్ ఆఫ్. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చిరంజీవి గారి ఫ్యాన్, ప్రభాస్ ఫ్యాన్. ఇట్లా అయ్యేటప్పుడు నేను అంటే ఈ జనరేషన్, నేను వీళ్ళ జనరేషనే కదా, జూనియర్ ఎన్టీఆర్ ఆ జనరేషన్ కదా. సో నాకు జస్ట్ ఇష్టం ఉండే. బట్ ఆయనతో నేను ఒక యాడ్ ఫిల్మ్ చేశాను, యాడ్ ఫిల్మ్ కి వర్క్ చేశాను నేను. అప్పుడు నేను ఆయన్ని రియల్ గా కలిసి ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నాడంటే, నన్ను చూడగానే ఆయన దగ్గరకు వచ్చి హాయ్ అమ్మా నేను ఎన్టీఆర్ అని చెప్పి ఆయన చేయిస్తే తెలుస్తారు మీరు అంటే, నేను స్వప్నిక అంటే నువ్వెంత తెలియదమ్మా నువ్వు నాకు తెలుసు అని సోలోలో ఆయన డైలాగ్స్ అన్ని చెప్పేస్తున్నారు నావి. ఐ యూజ్ లైక్ వావ్
అంటే నాకే గుర్తులేవు సోలో డైలాగులు కొన్ని, నా డైలాగులు గుర్తు పెట్టుకొని ఆయన చెప్తున్నారు అంటే ఎంత మెమొరీ ఉంటుంది, ఎంత డౌన్ టు ఎర్త్. ఆయన మార్నింగ్ వచ్చారు, ఈవినింగ్ వరకు ఎంత పేషెన్స్ తో వెయిట్ చేసి, ఆ డైరెక్టర్ వాళ్ళు కొంచెం కొత్త వాళ్ళు సరిగా చేయలేదు, ఏదో ఉంటాయి కదా, బట్ స్టిల్ హీ వాజ్ లైక్ చాలా పేషెన్స్ గా వెయిట్ చేసి తర్వాత ఏంటి, ఓకే నేను ఇది చేస్తాను అంటే సి అలా ఉంటేనే వన్ పర్సన్ బికమ్స్ యూనో స్టార్. అందుకే నేను అన్నా నేను స్టార్ కాదు, ఇంకా రేంజ్ కాదు. కరెక్ట్. యా, బట్ మీరు డైరెక్షన్ డిపార్ట్మెంటా ఇప్పుడు యాడ్ లో, యాక్టింగ్ లో ఉన్నారా? అది యాడ్ లో డైరెక్షన్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏ యాడ్ అండి? ఇట్స్ లాంగ్ బ్యాక్. అది రిలీజ్ అవ్వలేదు బేసిక్లీ. సెలెక్ట్ మొబైల్స్ వాళ్ళది. ఓకే ఓకే, కొన్ని చూసిన సెలెక్ట్ మొబైల్స్ వాళ్ళది. అది రిలీజ్ అవ్వలేదు. ఐ మీన్ అంటే నన్ను అప్పటికప్పుడు అడిగారు. సో ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.